సాధారణంగా ప్రపంచంలో లేదా ప్రత్యేకంగా భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు పెద్దవాడైన తర్వాత ఒక సమస్యను సాధారణంగా ఎదుర్కొంటున్న వాళ్ళే. భూమి సమస్యలు. ఈ భూమి సమస్యలు సాధారణ వ్యక్తుల నుంచి అసాధారణ వ్యక్తుల వరకు, అక్షరం ముక్క తెలియని రైతుల నుంచి అగ్రగణ్యుల వరకు ఈ సమస్యని ఏదో ఒక రకంగా ఫేస్ చేసిన వ్యక్తులే ఉంటున్నారు. అసలు ఈ భూముల్లో ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి? దశాబ్దాల తరబడి భూముల సమస్యలకు ఎందుకు పరిష్కారాలు దొరకట్లేదు? చట్టాల సవరణలు ఎన్నిసార్లు జరిగినా పరిష్కారాలు మాత్రం దొరకట్లేదు. ఎందుకు ఇంతకాలం పాటు పరిష్కారం దొరకని సమస్యగా ఈ భూమి సమస్యలు మారిపోతూ ఉన్నాయి? ప్రత్యేకంగా తెలంగాణలో దాదాపు 70 రకాల భూములు ఉన్నాయి. కొన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి, కొన్ని ప్రభుత్వ ఆధీనంలోకి వెళుతున్నాయి, కొన్ని కబ్జాలకు గురయ్యి ఇష్టానుసారంగా వెళుతున్నటువంటి ప్రక్రియ. ఈ నేపథ్యంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది దశాబ్దాలు దాటినా అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు డాక్టర్ చిరంజీవులు గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. ఆయన మాజీ డీజీ ఫర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత కమిషనర్గా కూడా చేశారు, దానికి హెచ్ఎండిఏ కమిషనర్గా చేశారు, నల్గొండకి కలెక్టర్గా కూడా చేశారు. ఆ తర్వాత ఈ వివాదాలకు సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి, అసలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి మనకు తెలియజేసేందుకు ప్రముఖ అడ్వకేట్ చెంచురామయ్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిద్దరిని ఆహ్వానిద్దాం. సార్, చిరంజీవులు గారు అండ్ చెంచురామయ్య గారు, వెల్కమ్ సార్. నమస్కారం. ముందుగా చిరంజీవులు గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఒక సమస్య అయితే భూమి అంటే ఎలాంటి పరిస్థితితో ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయమే. భూమి ఉంటే ఎంత ఆస్తి ఉన్నట్లు అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇందులో ఉన్నటువంటి వివాదాలు కూడా అంతే విలువైన స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. అసలు తెలంగాణలో దాదాపు 70 రకాల భూములు ఉన్నాయి అనేది కొంతమంది చెప్తున్నటువంటి విషయం. మీ నోటీస్లో ఎటువంటి భూములు ఉన్నాయి తెలంగాణలో? ఈ రకరకాలుగా వివాదాల్లో ఉన్నటువంటి భూములు ఏమున్నాయి అనేది అని మాట్లాడుకుంటే మనం ఏం చెప్పుకోవచ్చు సార్? అసలు నమస్కారం అండి. ముఖ్యంగా భూమి అనేది ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. సో ఈ భూ తగాదాలకు మూలం ఏంటి అని మనం వెతికినప్పుడు కొన్ని చారిత్రక కారణాలు ఉంటాయి. సో మనం ఈ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా, అదేవిధంగా ఇండిపెండెన్స్ ఎరా గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలోనే ప్రధానంగా భూ సమస్యలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే మనం ఉన్నటువంటి ఇక్కడ చారిత్రక నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం. సో 1944-48 మధ్య జరిగినటువంటి సాయుధ పోరాటం నేపథ్యంలో తెలంగాణ అంటే తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. సో ఇవాళ ఆంధ్ర తెలంగాణ కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు సుమారు 250 చట్టాలు భూమిని గవర్నింగ్ చేస్తూ ఉన్నాయి. సో ఇన్ని రకాల చట్టాలు ఉన్నప్పుడు న్యాచురల్గా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే సక్సెసివ్ గవర్నమెంట్స్ అనేటివి ఈ భూ సమస్యను సాల్వ్ చేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినాయి, అనేకమైనటువంటి కమిటీలు కూడా నియమించినాయి. అందులో కోనేరు రంగారావు గారి కమిటీ కూడా ఒకటి. సో ఇట్లా రకరకాల కమిటీస్ కూడా రికమెండేషన్స్ ఇచ్చినాయి. కొన్ని ఇంప్లిమెంట్ అయినాయి, ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ కావాల్సినవి ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నిటికీ మనం ఎట్లా పులి స్టాప్ పెట్టవచ్చు, ఏం చేస్తే బాగుంటుందనే విషయాల గురించి కూడా మనం అక్కడ చర్చించడానికి అవకాశం ఉంది. మన అభిప్రాయాలు కూడా తెలియడం జరుగుతుంది. అయితే సార్, ఈ 70 రకాల భూములు ఏ ఏ పరిస్థితుల నేపథ్యంలో వాటికి ఆ పేర్లు వచ్చినాయి? అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ భూమిని మనం ఉపయోగించిన విధానాన్ని బట్టి రకరకాల నేమ్స్ వచ్చినాయి. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే భూమి అనేది భారతదేశంలో సేలబుల్ కమోడిటీ కాదు బ్రిటిషర్స్ వచ్చేంత వరకు. ఓకే. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతనే భూమి అనేది ఒక సేలబుల్ కమోడిటీగా మారింది. ఎట్లా? ఇది మనకు చాలామందికి చారిత్రక నేపథ్యం తెలియదు. భూమి అంటే అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, సేలబుల్ కమోడిటీ మనం అనుకుంటున్నాం, కానీ గూడ్స్ కింద ఇట్స్ నాట్ కరెక్ట్. అందుకని హిస్టారికల్ రీజన్స్ ఏంటంటే బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే బెంగాల్లో కల్కట్టా ఏరియా ఇప్పుడు దివానీ రైట్స్ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ 1757 ప్లాసీ వారు ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వార్స్లలో వీళ్ళు దివానీ రైట్స్ పొందుతారు మొఘల్స్ నుంచి. ఆ తర్వాత ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేస్తూ ఉంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానంగా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే భారతదేశంతో వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంపదను వాళ్ళు అక్కడికి తరలించుకుపోవడం కొరకు ఇక్కడ వచ్చారు. సో వాళ్ళు ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసేటప్పుడు ఏం చేశారంటే రకరకాల మెథడ్స్ ఉపయోగిస్తూ లాస్ట్కు బెంగాల్లో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అని, రైతువారి సెటిల్మెంట్ అని, మహల్వారి, ఇట్లా 3 రకాల ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ తీసుకొస్తారు. సో దాంట్లో మెయిన్ ఏమిటంటే సపోజు నేను ల్యాండ్ రెవెన్యూ వసూలు చేస్తాను ట్రెడిషనల్ సిస్టమ్గా. నేను ల్యాండ్ రెవెన్యూ కట్టలేకపోతే ఏంటి పరిస్థితి?
గతంలో ఏంటంటే మనకు ఈ బ్రిటిషర్స్ రాకముందు మొదలు భూమి నువ్వు దున్నుకోవచ్చు, అనుభవించవచ్చు, వారసత్వంగా ఇంకోళ్ళకు సంక్రమింప చేయొచ్చు, కానీ ప్రభుత్వానికి శిస్తు చెల్లించాలి. శిస్తు చెల్లించని పరిస్థితుల్లో భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, ఇంకొక దానికి ఇస్తుంది. కానీ ఇక్కడ బ్రిటిషర్స్ ఏం చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లాండ్లో భూమి అనేది సేలబుల్ కమోడిటీ. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఈ ల్యాండ్ అంతా జమీందార్స్గా అంటే జమీన్గా డివైడ్ చేసేసి ఎవరు ఎక్కువ ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లిస్తారు భూమి ఇస్తూ వాళ్ళకు అది అప్పచెప్పడం జరిగింది. సో ఇప్పుడు సపోజ్ ఒక బెంగాల్లో ఒక జిల్లా తీసుకున్నారు, ఆ జిల్లాలో ఎవరు ఎక్కువ రెవెన్యూ మాకు ఇస్తే ఆ రెవెన్యూ నేను వాళ్ళకి కలెక్షన్ చేసి హక్కు ఇచ్చాను. అతను జమీందారుగా మారిపోయాడు. ఈ జమీందారు కట్టలేని పరిస్థితి వస్తే ఏం చేయాలి, సో ఆ భూమిని అమ్ముకునే అవకాశం కల్పించారు. సో దట్ ఈస్ హౌ ఇక్కడే భూముల అమ్మకాలు అనేది అక్కడ స్టార్ట్ అయింది. దిస్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హౌ ల్యాండ్ హెస్ బీన్ మేడ్ టు సేలబుల్ కమోడిటీ. తర్వాత ఇక రకరకాల చట్టాలు రావడం ఇవన్నీ జరిగినాయి. సో అవన్నీ తర్వాత భారత గ్రామీణ వ్యవస్థ కూడా ఒక షేక్ కావడం జరిగింది. సో ఈ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన నైజాం స్టేట్ మీద పడడం జరిగింది. దో వీఆర్ నాట్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై బ్రిటిషర్స్, బట్ చాలా చట్టాలు మనకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది అన్నట్లు. సో 1948కు బిఫోర్ అంటే వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1948 సెప్టెంబర్ 7. ఈ నైజాం భూపరిపాలనలో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. మీకు ఒక పాపులర్ సినిమా పాట వినిపిస్తాను. మనకు మా భూమి సినిమా మీరు చూసినట్టయితే ఒక పాట ఉంటుంది, ఏటికి ఏతం పెట్టి ఐపుట్లు పండించి గంజిలో మెతికెరగారన్నా నేను గంజిలో మెతికెరగారన్నా అంటాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి, నేను 1000 పుట్లు పండించిన గంజిలో నేను ఒక మెతుకు కూడా నేను తినేరుగాను అని అక్కడ రైతు పాడుతున్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే అంటే ఇక్కడ స్టేట్కు పంట పండించే రైతుకు మధ్య అనేకమైనటువంటి దళారులు ఉన్నారు. సో ఈ దళారులు ఏంటంటే ఇతను ఒక పంట పండిస్తే 10 సంచులు వెళ్తే 9 సంచులు వాళ్ళకు ట్యాక్స్ రూపంలో పోయేది. ఇంకో సంచి మిగిలిన దాంట్లో ఆయన మళ్ళీ దాన్ని విత్తనుగా దాన్ని వాడుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడంటే సీడ్ కొంటున్నాం, అప్పుడు సీడ్ కొనేది కాదు కదా, అదే దాన్ని సీడ్ ఉంచుకోవాలి. అంటే దట్ ఈస్ హౌ చారిత్రక నేపథ్యం. అందుకని టెనెన్సీ యాక్ట్ 38 ఈ ప్రొటెక్టెడ్ టెనెంట్ అనేది వచ్చింది మన దగ్గర. సో ఆ చట్టాల నేపథ్యంలో 38 ఈ ప్రొటెక్టెడ్ టెనెంట్ అనేది చాలా ఒక విప్లవాత్మకమైన చట్టం. అది 1950లో ఈ మనం తెలంగాణ అంటే ల్యాండ్ అండ్ టెనెన్సీ యాక్ట్ అని ఏదైతే తెచ్చారో 1950లో చాలా విప్లవాత్మకమైన యాక్ట్. ఎందుకంటే దున్నేవాడికి యాజమాన్యపు హక్కులు కల్పించినటువంటి చట్టం. ఇట్లా చారిత్రక నేపథ్యంలో అనేకమైనటువంటి చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాల్లో భూమి కూడా రకరకాలుగా వర్గీకరింపబడింది. సో ఇప్పుడు ఆ చట్టాల అవసరం ఎంతవరకు ఉంది, మనం ఏం చేయొచ్చు అనేది మనం మాట్లాడాలి. చట్టాల అవసరం చెంచరామయ్య గారు, మొదట సార్ చెప్పిన నేపథ్యం గురించి మనం విన్నాం కదా, ఆ నేపథ్యంలో అసలు చట్టాల అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ భూమి అమ్ముకునేటువంటి ప్రక్రియ మొదలైన తర్వాత చట్టాల అవసరం ఎందుకు వచ్చింది? యాక్చువల్గా మనకేంటంటే ఫస్ట్ మనకి ఇండిపెండెన్స్ ముందు ఎస్టేట్స్ ఉండేవి. ఆ ఎస్టేట్ల నుంచి తర్వాత మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని వర్గీకరణలు చేసుకున్నాం. కొన్ని అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి. అది వీటిని ఏం చేశారంటే మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే 1971కి వచ్చేసరికి అప్పుడు దాకా భూములు దున్నుకుంటూ ఉండేవాళ్ళు, కానీ హక్కు ఉండేది కాదు. అయితే తర్వాత 71కి వచ్చిన తర్వాత ఒక హక్కును కల్పించాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి భూమి ఎవరైతే ఓన్గా దున్నేవాళ్ళు తప్ప వీళ్ళకి లోన్లు ఉండేది కానీ ఇట్లా వచ్చేది కాదు. అందువల్ల దీంట్లో ఏం చేశారంటే 71లో పట్టదారు పాస్బుక్ యాక్ట్ అని తీసుకొని వచ్చారు. అయితే ఆ ఎస్టేట్లు వర్గీకరణలు ఇవన్నీ కానీ తీసుకుంటే చాలా ఉన్నాయి, చాలా క్లాసిఫైడ్ ల్యాండ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చింది ప్రధానంగా ఏంటంటే భూ సమస్య కాబట్టి ఇటన్నింటిని కలిపి మనం ఒక దీన్ని తీసుకుంటున్నాం. 71 ప్రామాణికంగా తీసుకొని మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఎందుకంటే రైతులకి ఒక హక్కును కల్పించాలంటే వాళ్ళకి ఎక్కడికి పోయిన లోన్లు ఇచ్చేవాళ్ళు కాదు, నాది ఎస్టేట్ నా భూమి చెప్పడానికి ఉండేది కాదు. అందువల్ల 71లో యాక్ట్ తీసుకొని వచ్చారు దాన్ని. అయితే యాక్ట్ తీసుకొని వచ్చినప్పుడు అప్పటి నుంచి వాళ్ళకి చట్టం ఇచ్చారు. దాంట్లో 89లో మళ్ళీ రూల్స్ ఫ్రేమ్ చేశారు. అయితే ఇప్పుడు రాను ఏమైందంటే అప్పుడు భూమి ఒక వినియోగ వస్తువుగా ఉండేది ఈ దేశంలో. అయితే ఎప్పుడైతే మనకి 30 ఇయర్స్ నుంచి తర్వాత ఏంటంటే భూమి వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఆ వ్యాపార వస్తువు మారిపోయినప్పుడు దీని ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పుడు దీంట్లో అనేక సమస్యలు. ఒకప్పుడు ఏంటంటే ఉచితంగా భూమి ఇచ్చేవాళ్ళు, దున్నుకంటే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే బంగారం కన్నా విలువైంది భూమి అయ్యేసరికి ఇప్పుడు భూ చుట్టూ మొత్తం భూభ్రమణం అని ఒకప్పుడు అనేవాళ్ళు. భూమి చుట్టూ తిరుగుతుందంటే ఇప్పుడు మనిషి ప్రపంచం మొత్తం కూడా భూమి చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చేసింది. బాగా పెరిగిపోయింది దీన్ని ఏంటంటే అందుకే దీనివల్ల అనేక సమస్యలు వచ్చినాయి. అయితే రెవెన్యూ లాస్ అని చెప్పేసి ఇటు ఎంత పెట్టినప్పటికి కూడా
ఇప్పుడున్న దానికి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే భూ సమస్యలు పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ మనకి ప్రభుత్వాల ముందు కారణం. అంటే ఎందుకు అంటే 71 యాక్ట్ తీసుకొని వచ్చినప్పుడు పాస్బుక్ యాక్ట్ ఇచ్చింది. 71 పాస్బుక్ యాక్ట్, పట్టదారు పాస్బుక్ యాక్ట్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే హద్దులు నిర్ణయించకుండా భూమిని ఇవ్వడం అప్పచెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరు ఏ హద్దు తెలియట్లేదు. దీంట్లో అసైన్డ్ భూములు ఉన్నాయి, మళ్ళీ ప్రభుత్వం ఇచ్చే భూములు ఉంటాయి కొంతమందికి, ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ భూమి ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఇచ్చేగాడు ఏమవుతుందంటే సపోజ్ మీకు సర్వే నెంబర్ 1 ఉంటుంది, 10 ఎకరాలు ఉంటే 100 ఎకరాల పాస్బుక్లు ఇచ్చారు. రెండోది ఏంటంటే ఈ 30 ఏళ్ళ నుంచి వచ్చిన సమస్య ఏంటంటే అనేక స్కీములు వచ్చినాయి ఇందులో. ఈ స్కీములు పెట్టినప్పుడు ఏంటంటే ఒకప్పుడు భూమి దున్నితే డబ్బు వచ్చేది, ఇప్పుడు భూమి ఉంటే డబ్బు వస్తుంది. ఎందుకంటే ఎకరా 10,000 వేయడం మొదలు పెట్టారు. 10 ఎకరాలు ఉన్న 1,00,000, ఒకప్పుడు 1,00,000 సంపాదాలంటే కష్టం. ఇప్పుడు ఏంటంటే స్కీమ్ ద్వారా వచ్చి పడుతున్నాయి దాంట్లో. దీనికోసం ఏంటంటే పట్టేదారు మళ్ళీ పాస్బుక్లు తయారు చేశారు. ఈ మధ్య మళ్ళీ ధరణి వచ్చింది కొత్తగా, ఆంధ్రప్రదేశ్ ఈ 2 డివిజన్ అయిన తర్వాత. తెలంగాణలో భూ సమస్యలు అంటే భూ సమస్య అనేది చాలా చోట్ల ఉంది. అయితే మనం పర్టికులర్గా ఇక్కడ మాట్లాడుకుంటుంటే దీన్ని గవర్నమెంట్ రిజాల్వ్ చేద్దామని చెప్పేసి ధరణి అని పేరు మార్చింది. మళ్ళీ యాక్ట్ అదే. ఇదివరకేమో యునైటెడ్ స్టేట్స్ మన స్టేట్స్ ఉన్నప్పుడేమో పట్టేదారు యాక్ట్ అని చెప్పాం. ఇక్కడ వచ్చేసి ధరణి అని పేరు మారింది. పేరు మారినా మళ్ళీ ప్రొవిజన్స్ అయ్యే ఉన్నాయి, కానీ కొన్ని మార్చారు. ఇదివరకు రిజిస్ట్రేషన్ ఏమో మన సపరేట్ వింగ్ ఉండేది, అంటే రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసేవాళ్ళు సపరేట్ ఉండేది. దీన్ని ఏం తీసుకొని వచ్చారంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఏమో కంప్లీట్గా దీంట్లో తీసుకొని వచ్చారు, ఎంఆర్ఓ చేయమని చెప్పేసి. ఇక్కడ మనకి సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే మళ్ళీ ట్రిబ్యునల్ తీసుకొని పోయి కలెక్టర్కి అప్పచెప్పారు. ఇక్కడ మొత్తం మనకు సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే మనకు మీకు ఎగ్జాంపుల్ ఎక్కడ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ని ప్యారలల్గా ఇంకోటి తయారు చేద్దామంటే వాళ్ళు కుర్చీ ఇక్కడ 2 ఉంటే ఇంకో కుర్చీ అక్కడ వేస్తున్నారు తప్ప 2 చూపిస్తున్నారు, కానీ మళ్ళీ ఫంక్షనింగ్ ఒకటి అవుతుంది. ఇక్కడ అర్థం కాదు, కోర్టులైనా అంతే. ఇక్కడ కోర్టు పెట్టారనుకోండి, ఇక్కడ 2 కుర్చీలు ఉంటాయి, ఇక్కడ కుర్చీ ఒకటి మళ్ళీ అక్కడ. నేను మొదట మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఈ చట్టం ఎందుకు వచ్చింది అని అడిగాను అనమాట. అంటే ఇవన్నీ కారణాలు పరిష్కారం దిశగా వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇక్కడ తీసుకుపోయి ట్రిబ్యునల్ ఆర్డీఓని తీసుకుపోయి కలెక్టర్ పెట్టారు. కలెక్టర్ గారు చేయాలంటే ఎట్లా చేస్తారు? ఇక్కడేమో 90 డేస్ పెట్టారు. 90 డేస్లో మీరు ఖచ్చితంగా డిస్పోజ్ చేయాలని మ్యాండేటరీ పెట్టింది గవర్నమెంట్. అక్కడ చేయాలన్నప్పుడు మీరు సపరేట్ కలెక్టర్ పెట్టండి అక్కడ పెడితే, ఇవన్నీ చూడటానికి త్వరితగతిన అవుతాయి. రెండోది మనకేమవుతుంటే చట్టాలు ఎంత బాగా ఫ్రేమ్ చేసినప్పటికి కూడా మనకి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఎంఆర్ఓ ఆఫీసులో ఏమవుతుందంటే 30 ఏళ్ళ క్రితం మనకు మండల వ్యవస్థ, 35 ఏళ్ళు అయింది మండల వ్యవస్థ వచ్చి, మనకి 40 చట్టాలు కొత్తవి వచ్చినాయి. ప్రజలు పెరిగారు, అవసరాలు పెరిగినాయి. ఒకప్పుడు గ్రామం నుంచి 1-2 మండల ఆఫీస్కి పోయేవాళ్ళు, ఈరోజు ప్రతి వ్యక్తి మండల ఆఫీస్కి పోయి ఒక అవసరం కోసం వెళ్ళిపోతున్నారు. అక్కడికి పోయినప్పుడు అక్కడ సిబ్బంది లేరు. ఇప్పుడు ప్రభుత్వాలు స్కీములు తీసుకొని వచ్చి మళ్ళీ అదే ఎంఆర్ఓకి అప్పచెప్తుంది. ఆయన ఆఫీసు నుండి పనిచేసే పరిస్థితి లేదు ఇంకా. అటువంటిప్పుడు ఈ చట్టం ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇమీడియట్లీ ఒక అవసరం పెరిగినప్పుడు సపరేట్గా ఒక ఎంఆర్ఓని పెట్టండి. మీరు అక్కడ మీరు రెవెన్యూ చట్టాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఫ్రేమ్ చేశారు, అందులో డౌట్ లేదు ఎక్కడ కూడా. మీకు ఒకవేళ ఒక ఎంట్రీ ఆర్ఓఆర్లో ఒక వ్యక్తి పేరు నమోదు చేయాలంటే ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ రాయొచ్చు. సపోజ్ ఆ ఎంట్రీ తొలగించాలంటే 15 డేస్ బిఫోర్ మీరు ఆ వ్యక్తికి నోటీస్ ఇచ్చి మీరు ఆ ఇద్దరిని పిలిచిగాని చేస్తే అసలు ఉండదు, నైట్కు నైట్ తొలగిస్తూ ఉంటారు. అంటే 100% వైలేషన్స్ ఇక్కడ జరిగేది ఒక వ్యక్తికి తీసి ఒక వ్యక్తికి. అందువల్ల ఏమవుతుందంటే ఎంత బాగా చట్టాలు ఫ్రేమ్ చేసినప్పటికి కూడా వీటిని ఇంప్లిమెంటేషన్లో వచ్చేసరికి ఈ గవర్నమెంట్ ఎక్కడైతే దాన్ని చూడట్లేదు. అంటే ప్రతిసారి చట్టాలు చేసిన గవర్నమెంటే ఫెయిల్ అవుతుంది వాటిని మళ్ళీ ఇంప్లిమెంటేషన్లో. ఇప్పుడు కలెక్టర్ గారికి అప్పచెప్పారు. చిరంజీవి గారు, ఇక్కడ మొదట రిజిస్ట్రేషన్స్ అనేది ప్రారంభమైన తర్వాత స్టాంప్స్ కూడా ప్రారంభమైనాయి. నేను ఒక్కసారి ఈ స్టాంప్స్ ప్రాధాన్యత గురించి మీ మాటలో తెలుసుకోవాలి, జనాలకు తెలియజేయాలని అనుకుంటున్నా. రిజిస్ట్రేషన్స్కి స్టాంప్స్కి ఉండేటువంటి లింక్ ఏంటి, స్టాంప్స్ ప్రాధాన్యత ఏంటి ఇక్కడ అసలు? ఇవి 2 సెపరేట్ చట్టాలు. రిజిస్ట్రేషను, స్టాంప్ యాక్ట్. సో మనకు ఇప్పుడున్న దాని ప్రకారం స్టాంప్ యాక్ట్ 1899 అంటాం, తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. అయితే స్టాంప్ యాక్ట్ అనేది రెవెన్యూ యాక్ట్, ఫిజికల్ యాక్ట్ అంటాం, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే చట్టం. సో రిజిస్ట్రేషన్కు సంబంధం లేదు. సో రిజిస్ట్రేషన్లో మనం ఏం చేస్తున్నాము, మీరు కొంటున్నారు, అమ్ముతున్నారు, లేదా గిఫ్ట్ ఇస్తున్నారు, ఇంకా రకరకాల విధాలుగా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దానికి ఎంత ఫీజు చెల్లించాలి అనేది తెలియజేసేది స్టాంప్ యాక్ట్. అంతే తప్ప స్టాంప్ యాక్ట్ ద్వారా ఎలాంటి హక్కులు వీళ్ళకి సంక్రమించవు. సో రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారానే
ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ జరుగుతుంది. స్టాంప్ యాక్ట్లో ఓన్లీ యూ హ్యావ్ టు పే ద రిక్వైర్డ్ స్టాంప్ డ్యూటీ. ఆ స్టాంప్ డ్యూటీ కట్టకపోతే అది కోర్టులో అడ్మిషన్ కాదు. ఈ స్టాంప్ డ్యూటీని ఎట్లా నిర్ధారిస్తారు సార్? ఈ స్టాంప్ డ్యూటీ అనేది ప్రభుత్వము వాళ్ళ యొక్క అవసరాలకు అనుకూలంగా అదేవిధంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ధారిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు స్టాంప్ డ్యూటీ మన దగ్గర మొన్నటి వరకు 6% ఉంది, మొన్న 7.5% పెంచిండ్రు రీసెంట్లీ. సో అది ప్రభుత్వం తమ యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించేసుకొని స్టాంప్ డ్యూటీ నిర్ధారిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాంప్ డ్యూటీ ఉంది. ఈరోజు తమిళనాడు పోతే 11% ఉంది, ఆంధ్ర 7.5 ఉంది, కర్ణాటక 6, బెంగళూరుకి వస్తే 6.6 ఉంది, మహారాష్ట్ర ముంబై 7% ఉంది, గుజరాత్కి వెళ్తే 5.9 ఉంది, ఉమెన్ అయితే 4.9 ఉంది. కానీ దీనికి దేశవ్యాప్తంగా ఒక చట్టం అంటూ లేదు, ఇంతే ఉండాలని. ఇది యాక్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి చట్టం కాబట్టి ఇవి రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా స్టాంప్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్స్ అయినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పినటువంటి చట్టాలు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ హెస్ ఫుల్ రైట్ టు ఇంక్రీజ్ స్టాంప్ డ్యూటీ కానీ తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా చట్టం మార్పు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. సో ఈ ఒక రిజిస్ట్రేషను ఇంత భూమి ఉంటే ఇంత స్టాంప్ ఉండాలి, లేకపోతే ఇన్ని ఎకరాలు ఉంటే ఈ స్టాంప్ వాల్యూ కలిగినటువంటి స్టాంప్స్ వాడాలనే దానికి ఎట్లా నిర్ధారిస్తారు సార్? సపోజ్ ఇప్పుడు ఒక 10 ఎకరాల ల్యాండ్ మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉందనుకుందాం. సో దానికి మొట్టమొదట మనం ఏం చేస్తామంటే మన మార్కెట్ వాల్యూ గైడ్ లైన్స్ ప్రకారం దానికి మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేస్తాం. సో అది మనం ఫిక్స్ చేసే మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ మార్కెట్లో ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. బట్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం దానికి ఒక మార్కెట్ వాల్యూ అనేది నిర్ధారిస్తుంది. దానికి కమిటీస్ ఉంటాయి, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో కమిటీస్ ఉంటాయి. ఈ కమిటీస్ ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా సపోజ్ ఒక ఎకరం ఉంది ఇక్కడ పటాన్ చెరు అనుకుందాం. ఆ పటాన్ చెరువులో నేషనల్ హైవేను అబర్టింగ్ ఉందనుకో. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో 30 లక్షలు 40 లక్షలు పర్ ఎకరాన్ని మనం పెడతాం. సో అప్పుడు ఏం చేస్తాం, 10 ఎకరాలు అంటే 3 కోట్లు అయితే 3 కోట్లకు ఇప్పుడు 7.5% స్టాంప్ డ్యూటీ కాబట్టి 22.5 లక్షలు స్టాంప్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఇక్కడ ఎవరికైనా మినహాయింపులు ఉంటాయా సార్? స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఏమైనా ఉంటాయా? లేదు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు అంటూ ఏముండవు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమన్నా జీవో ఇచ్చి చేస్తే తప్ప బట్ అట్లాంటిది ఏమి ఉండవు. స్టాంప్ డ్యూటీలు జనరల్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇస్తారు మినహాయింపులు, బట్ జీవో స్పెసిఫిక్గా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తారు, కొందరికి ఇచ్చారు, అది ఇవ్వలేదు. ఈ రిజిస్ట్రేషన్ చట్టంలో డబుల్ రిజిస్ట్రేషన్లో జరిగే ప్రక్రియ ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైందని అనుకోవచ్చు? రిజిస్ట్రేషన్ ప్రక్రియలో టైటిల్ నిర్ధారించే హక్కు సబ్ రిజిస్ట్రార్కు లేదు. సో సబ్ రిజిస్ట్రార్ డ్యూటీ ఏంటి అంటే ఆయనకు ప్రజెంట్ కాబడ్డ డాక్యుమెంటు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వీళ్ళేనా, మనుషులు వీళ్ళేనా నిర్ధారిస్తారు ఫస్ట్. అదొకటి. రెండవది ఆ కొనే భూమి అమ్మే భూమి ప్రభుత్వ భూమి అంటే నిషేధిత జాబితాలో ఉందా లేదా చూస్తారు. నీకు అమ్మే అతనికి టైటిల్ ఉందా లేదా అని చూసేటువంటి బాధ్యత సబ్ రిజిస్ట్రార్కి లేదు. సబ్ రిజిస్ట్రార్ చూసి ఎక్కడైనా కోరిస్ పెడితే కోర్టులు అక్షింతలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో భారతదేశంలో టైటిల్ డిసైడ్ చేసే అధికారం ఓన్లీ సివిల్ కోర్ట్స్కే ఉన్నాయి, ఎవరికి లేదు. సో కాబట్టి ఇతను ఏం చేస్తాడు, ఫస్ట్ అమ్మే వ్యక్తి కరెక్టేనా, కొనే వ్యక్తి కరెక్టేనా, మీరు ఇచ్చే డబ్బులు ఆయనకు ముట్టినాయా లేవా. ఆ డాక్యుమెంట్లో మనం దీన్ని డీడ్ రిజిస్ట్రేషన్ అంటాం, టైటిల్ రిజిస్ట్రేషన్ అన్నాం. సో వాట్ ఈజ్ మెంట్ బై టైటిల్ రిజిస్ట్రేషన్ మీరు అడిగితే నేను చెప్తాను, అది సెపరేట్ ఇష్యూ. సో ఈ డీడ్ రిజిస్ట్రేషన్ లోపల మీరు అమ్ముతున్నారు, నేను కొంటున్నాను, దానికి సాక్షిగా సబ్ రిజిస్ట్రార్ అక్కడ ఉంటున్నాడు. స్టాంప్ డ్యూటీ కరెక్ట్ ఉందా, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కరెక్టేనా, నిషేధిత జాబితాలో అది లేదు కదా, ఈ 3 సాటిస్ఫై అయిపోతే ఇంకా సబ్ రిజిస్ట్రార్ వేరేది చూడడు. సో దట్ ఈస్ ద రీజన్ అన్నట్టు. సో ఇక్కడ ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్ జనాలకి. టైటిల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ప్రక్రియ సాధారణంగా అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో వాడుతూ ఉన్నారు. బ్రిటిషర్స్ మన దగ్గర ఈ డీడ్ రిజిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అక్కడ కూడా డీడ్ రిజిస్ట్రేషన్ ఉంది. సబ్సిక్వెంట్లీ బ్రిటన్ కూడా మళ్ళీ టైటిల్ రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళిపోయారు. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అనేది ఒరిజినల్గా ఆస్ట్రేలియాలో, సౌత్ ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది. టోరెంట్ సిస్టమ్ అని అంటారు. సో ఈ టైటిల్ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ ఏం చేస్తారంటే దెర్ ఆర్ 3-4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి ప్రిన్సిపల్ ఏంటంటే మనం కర్టెన్ మెథడ్ అంటాం. అంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్లో సబ్ రిజిస్ట్రార్ దగ్గర, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది. సో ఆ రిజిస్టర్లో మొత్తం భూములు అవి ప్రభుత్వమా ప్రైవేటా ఏంటి అని పక్కన పెట్టి ప్రతి భూమి ఏంటి, ఆ సబ్ డివిజన్ నంబర్ ఎంత, ఎక్స్టెంట్ ఎంత, దాని ఓనర్ ఎంత అనేది డిసైడ్ అయి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మన దగ్గర అది లేదు. మన దగ్గర రిజిస్ట్రేషన్కి పోతేనే మన దగ్గర ఆ డాక్యుమెంట్ వస్తేనే ఆ భూమి వివరాలు వస్తాయి. రిజిస్ట్రేషన్ రాకపోతే మన దగ్గర రాదు అది.
బట్ టైటిల్ రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు గవర్నమెంట్. ఒక్కసారి ఆ రిజిస్టర్లో ఆయన పేరు ఎంటర్ అయిందంటే ఇండిఫీజిబిలిటీ అంటారు. అంటే ఇక నీకు మళ్ళా ఆ టైటిల్ ఆయనకి ఎట్లా వచ్చిందని వెరిఫై చేసే హక్కు నీకు లేదు. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ కర్టెన్. ఒకసారి నీకు రిజిస్టర్లో పేరు నీది ఎంటర్ అయిందంటే కర్టెన్ పడిపోతుంది. ఆ కర్టెన్ ఇంకా ఏంటి అనేది నీకు సంబంధం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రాపర్టీ కొనాలంటే 60-70 ఏళ్ళ చరిత్ర మనమంతా చూడాలి. ఆ డాక్యుమెంట్ ద్వారా ఫస్ట్ కాసరా పాహనీలో ఏముండే, తర్వాత నో పీటీ ఉన్నదా లేదా, ఇది అసైన్ ల్యాండా కాదా, ఇట్లా రకాల మనం మొత్తం వెరిఫై చేసుకున్నాక కానీ టైటిల్ డిసైడ్ చేయలేము. ఇప్పుడు డీ రిజిస్ట్రేషన్ టైటిల్లో నీకు సంబంధం లేదు. ఒకసారి రిజిస్టర్లో నీ పేరు వచ్చింది, నథింగ్ టు డూ విత్ దట్. సో దట్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ కర్టెన్. ఈ ప్రక్రియ అంతా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో టైటిల్ రిజిస్టర్ చేస్తాం. మళ్ళీ రెవెన్యూ ఆఫీస్కి ఏమన్నా అది కాదు నేను చెప్పబోయేది. అది ఫస్ట్ ఏంటంటే దెర్ ఆర్ 4 ప్రిన్సిపల్స్ అన్నాను. ఫస్ట్ థియరీ ఏంటంటే కర్టెన్ థియరీ. 2 మిర్రర్ అంటే వాట్ ఎవర్ ఈజ్ గ్రౌండ్లో ఏముందో మన రికార్డులో కూడా అదే ఉంటుంది. థర్డ్ ఈజ్ యూనిఫైడ్ అథారిటీ. ఒకటే అథారిటీ దగ్గర రిజిస్టర్ ఉంటుంది. ఇంకా రెవెన్యూ దగ్గర ఒకటి, మున్సిపాలిటీ ఒకటి, పంచాయతీరాజ్ ఒకటి, సబ్ రిజిస్టార్ ఒకటి ఉండదు రికార్డు. ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ మెయింటైన్స్ యూనిఫైడ్ అథారిటీ. ఫోర్త్ ఐటమ్ ఏంటంటే కంపెన్సేషన్. పొరపాటున రిజిస్ట్రేషన్ రాంగ్ జరిగితే గవర్నమెంట్ హెస్ టు సెల్ డౌన్ ఆర్ ఇన్సూరెన్స్ విల్ బి అవైలబుల్. ఓహో, ఇది కూడా ఒకటి ఉంది కాంపెన్సేషన్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ టైటిల్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మన సిస్టంలో తప్పు రిజిస్ట్రేషన్ జరిగింది. వాట్ ఈస్ ద కంపెన్సేషన్ ఈజ్ గెటింగ్? వీడు కోర్టుకు పోవాలి, కోర్టులు వెతకాలి తప్ప వీనికి వచ్చే ఏం లేదు. బట్ దట్ ఈస్ ఇన్సూరెన్స్ ఉంది. కొన్ని స్టేట్స్, కొన్ని కంట్రీస్ డైరెక్ట్ గవర్నమెంట్ కంపెన్సేషన్ పే చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ వీ కాల్ టైటిల్ రిజిస్ట్రేషన్. చెంచరామయ్య గారు, ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ గురించి తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములకు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ కావడం డబుల్ రిజిస్ట్రేషన్ అని అంటున్నాం. ఇలాంటి ఈ పరిష్కారం కానటువంటి ఈ సమస్యని చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య. దీనికి పరిష్కారం ఏంటి? ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు మనకి ఇదివరకు అంటే సరిగా మనకి అంత ఇన్స్టిట్యూషన్స్ అంత ఎలాబరేట్గా లేవు, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు జరిగి ఉండొచ్చు. మాన్యువల్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే అది రిఫ్లెక్ట్ అవ్వడానికి పెద్ద ఛాన్స్ ఉండేది కాదు. లాస్ట్ మన 30 years నుంచి కానీ తీసుకుంటే మనకి ఒక 90s నుంచి బాగుంది. వీళ్ళు చేయింది ఏంటంటే ఇక్కడ అసలు సగం డిస్ప్యూట్ రావడానికి కూడా రిజిస్ట్రేషన్లలో కారణం ఏంటంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే అది రిఫ్లెక్ట్ కాదు, ఈసీ తీస్తే అసలు కానరాదు. దేనికి పీస్ ఆఫ్ అవుతుంది. ఈసీ అంటే ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఇది ఎవరి పేరు మీద ఉంది ఈ ల్యాండ్ చూసుకోవడానికి మనకి ఈజీ మెథడ్. మీరు కానీ చూస్తే చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇది పెద్ద దగా, ఎందుకు అసలు అర్థం కాదు ఇప్పటికి కూడా. కానీ దాని మీద గవర్నమెంట్ కాంపెన్సేషన్ పే చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సర్వే నెంబర్ మీద ఉంది, 10 సర్వే నెంబర్ మీద ఒక 2 acresలో ఈవెన్ ఏ కార్నర్లోనైనా సరే ఒక 2 గుంటాస్ అట్లా ల్యాండ్ కానీ సేల్ అయితే అది రిఫ్లెక్ట్ కావాలి. మనకు కాదు, అది కాపోయిన దానివల్ల అనేక డిస్ప్యూట్లకు కారణం అవుతుంది. అది గవర్నమెంట్ మీద ఎవరైతే మోసపోతారో వాళ్ళు గవర్నమెంట్ మీద కాంపెన్సేషన్ అడగాలి, ఈక్వలెంట్ కాంపెన్సేషన్ అడగాలి. అది లేదు ఇక్కడ. కోర్టులు కూడా దాని మీద ఈక్వలెంట్ కాంపెన్సేషన్ ఇంపోజ్ చేయగలగాలి. ఒక దాంట్లో ఇంపోజ్ చేస్తే మళ్ళీ సెటరేట్ అవుద్ది. అది జరగట్లేదు. కానీ ఆ కాంపెన్సేషన్ అనేది యాక్ట్లో ఉంది ఖచ్చితంగా. అది జనరల్. ఇప్పుడు లేదు, యాక్ట్ లేకపోయినా అది ప్రిన్సిపల్. యాక్ట్ లేకపోతే ఇప్పుడు నన్ను మోసం చేసింది ఎవరు? గవర్నమెంట్ కదా. ఇప్పుడు నన్ను జనరల్గా ఒక వ్యక్తి మోసం చేస్తే నేను పోయి వాడి మీద కేసు వేస్తున్నా. ఇక్కడ జరగాలి. ఇదొకటి. ఈ భూమిని ప్రధానంగా సమస్యకి రిజాల్వ్ చేయాల్సింది ఏంటంటే తక్షణమే గవర్నమెంట్ కూడా ఇమీడియట్లీ రెవెన్యూలో ఇప్పుడు గ్రామ శాఖ ఒకటి పెట్టాలి అసలు. ఎందుకంటే అప్డేట్ కావట్లేదు భూములు ఎక్కడ కూడా. ఇప్పుడు మీరు మండలికి పోయి ఒక సర్వే నెంబర్ ఇవ్వమంటే ఎంత విచిత్రంగా ఇస్తాడంటే నాకు రికార్డులో లభ్యం కాలేదని చెప్తాడు. అసలు మనకి ఎప్పుడైతే మనకి తర్వాత మన ఇండిపెండెన్స్ తర్వాత మనకు భూములు కొన్ని ట్రాన్స్ఫర్ అయిన తర్వాత గవర్నమెంట్ పరిధిలోకి వచ్చిన తర్వాత అంటే ఆంధ్ర ఏరియాస్లో ఏంటంటే రాజావారి ఎస్టేట్ల నుంచి వచ్చిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 3 స్థాయిల్లో పెట్టారు. మండల స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో రికార్డ్స్ భద్రపెట్టారు. అది విచిత్రంగా నా దగ్గర రికార్డు లేదని చెప్పడం మొదలుపెట్టారు. అతను ఎటుపోతాడు, దున్నుకుంటుంది, పహానీల్లో రికార్డులో ఉంటుంది, పాత రికార్డు లేదని చెప్తాడు. చాలా దారుణం ఇది. రికార్డు ఉంటుంది అంతే, లేదు అని చెప్తే పనిష్ చేయాలి. అతను పనిష్బుల్ అసలు ఎంఆర్ అక్కడ ఉన్నవాళ్ళు. దీని మీద ప్రభుత్వాలు ఇప్పటి వరకు పరిష్కారం దిశగా ఎందుకు వెళ్ళలేదని అసలు వెళ్ళట్లేదు. అసలు అదే అంటున్నాం. అందువల్ల దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు భూ సమస్యని ఇప్పుడు ఎందుకంటే ప్రధానమైంది ఇప్పుడు వనరు అయిపోయింది భూమి అనేది. ఎందుకంటే ఒక ఫ్లాట్ కానీ అంటే టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే మన పట్టణ ఏరియా, రూరల్ ఏరియాస్లో ఏమైపోయిందంటే భూములు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక భూమి వ్యాపార వస్తువు కాబట్టి 10-20 చేతులు మారిపోతుంది. అంటే 100 కూడా 100 times కూడా మారిపోతుంది.
అంటే భూమి రేటు కంటే స్టాంప్ విలువ ఎక్కువ వచ్చేస్తుంది గవర్నమెంట్కి. సపోజ్ అది 10 లక్షలు అమితే ఈరోజు 20 లక్షల స్టాంప్, అంటే దాని మొత్తం ఏజ్ మీద అంత వస్తుంది. ఇమీడియట్లీ ఏం చేయాలంటే ఒకటి గ్రామ శాఖ పెట్టాలి, గ్రామీణ స్థాయిలో రెవెన్యూ శాఖ ఒకటి పెట్టేసి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఉంటుందో దీనికి ప్యారలల్గా పెట్టేసి భూమి అప్డేట్ చేయాలి ఎక్కడికెక్కడ. అది కానీ చేయగలిగితే భూమి ఎప్పటికప్పుడు ఎవరు భూమి ఉంది ఎక్కడ ఉంది తేలిపోతుంది ఇమీడియట్లీ. అక్కడికి రికార్డ్ అయిపోవాలి ఏ ఇయర్ ఆ ఇయర్. మనకు బాగుంది సిస్టమ్, ఆ సిస్టమ్ కూడా తీసుకొని వచ్చారు, దీన్ని చెడగొట్టారు. ఇప్పుడు ఎంఆర్ఓ స్థాయికి వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఇదివరకు ఎంఆర్ఓకుండా ఫంక్షనింగ్ మొత్తం కొంత విఆర్ఓ కింద స్థాయిలో ఉండాలి, కానీ అది పంచాయతీ స్థాయిలో శాఖ ఉండాలి ఒకటి. అది ఉన్నప్పుడే సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడో మనం ఇంకా 35 ఏళ్ళ సిస్టమ్ అంటే కొద్దిగా వర్క్ తగ్గాలంటే వర్క్ ఫంక్షనింగ్ జరగాలి. ఎందుకంటే ఆదాయాలు వస్తున్నాయి కదా. ఒక ఎంఆర్ఓని పెట్టడం పెద్ద ఇష్యూ ఏముంది, ఈ మార్చగలగాలి. ఇప్పుడు కలెక్టర్కి పెట్టారు మళ్ళీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఈరోజు ధరణిలో మనకు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మండల స్థాయిలో కూడా కొన్నే తీసుకుంటాయి. వీళ్ళు మళ్ళీ ఒకటి పెట్టారు, ఏది మీ సేవలు ఇవి పెట్టారు. ఈ పెడుతున్నారు తప్ప వీటిని రిజాల్వ్ చేసేది ఎవరు? ఇప్పటికీ 4 నెలలు 5 నెలలు 6 నెలలు పెండింగ్ ఉన్నాయి కలెక్టర్ల దగ్గర, తిరగలేకపోతున్నారు కలెక్టర్ ఆఫీస్కి. అంటే మళ్ళీ ఏం చేసాము, ఇక్కడ సమస్యను తీసుకుపోయి ఇంకొక చోట పెట్టాము తప్ప సమస్య రిజాల్వ్ కావట్లే. కాబట్టి మీరు సమస్యని త్వరితగతిగా రిజాల్వ్ చేసే దానికి కానీ ఆప్షన్ పెట్టగలిగితే బాగుంటుంది. అది చేయాలి. అది చేస్తే భూములు సమస్యలు తగ్గుతాయి. కానీ ఎక్కడ అవుతుంది ఈ సమస్య పరిష్కారం? చాలా సింపుల్. ఎందుకంటే ఈరోజు 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఒక ఎమ్మెల్యే, ఒక ఎకరా కొట్టేస్తే జీవితం సరిపోతుంది. అందువల్ల పకడ్బందీగా ఉండటానికి ఇష్టపడరు. అందుకే మీకు ఏం చేస్తారంటే మన దేశంలో చుట్టూ కంచేస్తారు, మధ్యలో తొర్ర పెడతాడు. మెయ్యాలి, కంచి ఉన్నట్టు ఉండాలి, మేసినట్టు ఉండాలి. ఇది మన దేశంలో సిస్టమ్. అంటే బ్రేకప్ కూడా వాళ్ళే చేసేది మొత్తం వాళ్ళ చేతుల్లోనే. ఎందుకంటే ఈ పౌరుడికి సిటిజన్కి ఇక్కడ సర్వీస్ అందకూడదు. వాళ్ళ రీజన్ ఏంటంటే మొత్తం మన చుట్టూ తిరగాలి వ్యవస్థ. ఒక నియోజకవర్గంలో ఏదైనా జరగాలంటే ఎమ్మెల్యే చుట్టూ తిరగాలి, దశకాలు పెట్టాలి. అందుకే మనం తెలివైన బానిసలు అంటాం. ఈ దేశంలో రిజాల్వ్ చేయడానికి ఇష్యూ రిజాల్వ్ అయ్యి ఎవరి చేతులు వెపన్ లేకుండా, ఇప్పుడు నాకు ఒక హక్కు ఉంది, నా భూమిని మార్చుకోవడానికి నేను ఎంఆర్ఓ ఆఫీస్ 10 సార్లు తిరగాలనా? ఒక ల్యాండ్ నాదని చెప్పడానికి 30 ఏళ్ళు పడుతుంది. ఇది వ్యవస్థను మనం ఫ్రేమ్ చేసింది. ఎగ్జాక్ట్లీ నేను అక్కడికే వస్తున్నా సార్. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? అక్కడ రిజిస్ట్రేషన్ శాఖలో ఆల్రెడీ నమోదైపోతుంది, రెవెన్యూ రికార్డ్స్లోకి రావాలంటే మాత్రం ఏళ్ల తరబడి పెరిగిపోతుంది. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మీకు కాంప్రిహెన్సివ్గా కావాలి. ఇది ఒక భూమి హక్కుల నిర్ధారణ కావాలంటే 3 శాఖలు ప్రధానమైనవి. ఒకటి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్. ఈ 3 ప్రధానమైనటువంటి శాఖలు. ఫస్ట్ ఏంటంటే మనము ఒక భూమిని సర్వే చేసి ఆ సర్వే నెంబర్ ఏంటనేది నిర్ధారించి దాంట్లోనే సర్వేలో మనం ఏమంటామంటే సర్వే అండ్ రీసెటిల్మెంట్ అంటాం. అంటే ఎవరు ఓనరు అనేది నిర్ధారిస్తాం. ఆ భూమి యొక్క క్లాసిఫికేషన్ చేస్తూ దాని ఓనర్ ఎవరు, అనుభవిస్తున్నారు ఎవరు అని తెలుస్తాం. ఆంధ్రాలో డైగ్లాట్ అంటారు, లేదా పర్మనెంట్ సెటిల్మెంట్ రిజిస్టర్, మన దగ్గర సేత్వార్ అంటాం. సో ఈ సేత్వార్ ఇస్ ద బేసిక్ రిజిస్టర్. అందులో ఎవరు ఓనరు, ఎవరు ఎంత భూమి, ఎక్స్టెంట్ ఏం కథ అనేది మనం సర్వేలో వస్తాం. అయితే వీరు ఇంతకుముందు చెప్పినట్టు రికార్డ్స్ మాయమైంది అనే దాంట్లో వాస్తవం ఏంటంటే 1984లో ఇప్పుడు ప్రభుత్వ పాలసీలు ఎట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి గవర్నమెంట్లు ఎట్లా ఆడుకుంటున్నాయనే విషయం చెప్తాను. ఎన్టీ రామారావు గారు వచ్చేసారు, ఇమీడియట్గా గ్రామ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు వతందారిగా. సో ఇమీడియట్ ఆల్టర్నేట్ మెకానిజం లేదు, అది ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలని. ఆయన విలేజ్ అసిస్టెంట్ అని తెచ్చేవరకే టైం పట్టింది. ఈ లోపల రికార్డ్స్ ఏం కావాలనో జరిగిపోయింది ఒకటి. తర్వాత ఎన్టీ రామారావు గారు విలేజ్ అసిస్టెంట్ సిస్టమ్ పెట్టినాక మళ్ళీ వెళ్ళినాక చెన్నారెడ్డి గారు వచ్చి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని పెట్టాడు, విఏఓ. మళ్ళీ అది వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీసేసి పంచాయతీ సెక్రటరీ అని పెట్టాడు. రికార్డ్స్ ఇట్లా వీళ్ళందరికీ మారుతున్నాయి. తర్వాత మళ్ళీ వచ్చేసి ఏం చేశారు, మళ్ళీ వైఎస్ గారి పీరియడ్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని వచ్చేది. మళ్ళీ ఇప్పుడు మొత్తం విఆర్ఓ సిస్టమ్ను ఇప్పుడున్న గవర్నమెంట్ రద్దు చేసి. సో ఒక్క రికార్డు మెయింటైన్ చేసే ఒక గ్రామస్థాయి అధికారిని ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా మార్చినాయి అనేది మనం చూడాలి. చూసినప్పుడు రికార్డు ఎట్లా కంటిన్యూటీ ఉంటుంది. వాస్తవానికి 84 కంటే మొదలు ఈ రికార్డులలో పేర్లు మార్చడం అనేది చాలా సులభం. జమాబందీ అని జరిగేది. జమాబందీ జరిగినప్పుడు అక్కడ ఆర్డీఓ స్థాయి అధికారి వెళ్ళేసి
ఏ గ్రామంలో ఎవరు కొన్నారు, ఎవరు అమ్మిండ్లు, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఎట్లా ఏంటి సార్ అది జమాబందీ. జమాబందీ అనేది విలేజ్ అకౌంట్స్ సెటిల్మెంట్ అంటారు. ఓకే 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 ఈ విలేజ్ లోపల వీరు ఇంతకుముందు అన్నారు చూడు, ఒక విలేజ్ లెవెల్లో ఒక వ్యవస్థ పెట్టారు. అది జమాబందీలో 84కి పూర్వం ఉండేది. జమాబందీలో ఏం చేసేవాళ్ళంటే ఎక్స్ అమ్మిండు, వైగ్ ఉన్నాడు. సో ఇమీడియట్గా డాక్యుమెంట్ తెచ్చేస్తే అక్కడే శాంక్షన్ అయిపోయింది. దానికి ఇంకా వేరే ప్రజలు లేదు. రికార్డ్స్లో కూడా తర్వాత ఇతను వారసుడు, ఫౌతి భూములు అంటాం. అంటే ఇతను వారసత్వంగా వచ్చిన భూములు ఉన్నాయి, వీళ్ళు పిల్లలకి ఇచ్చుకుంటారు. అతను ఒక డాక్యుమెంట్ ఇచ్చేస్తే అక్కడే సెటిల్మెంట్. సో ఒక పండగ వాతావరణంలో జరిగేది. సో మరి ప్రభుత్వాలు వేరే విధాలుగా ఆలోచించిన వీళ్ళ వలన రకరకాల అంటే దుష్పరిణామాలు వస్తున్నాయని, ఏదో వస్తున్నాయని చెప్పేసి కరప్ట్ ఆఫీషియల్ మొత్తానికైతే అవన్నీ తీసేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమైపోయింది, మనం కొండె నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా ఈ రికార్డ్స్ అన్నీ కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఒకటి తర్వాత వీరు ఈసీ గురించి మాట్లాడారు. మీరు ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. బేసిక్ ఏంటంటే మన దగ్గర 89 నుంచి అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. అయితే ఈసీలో ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతుంది, కాదనే ప్రసక్తే లేదు. 89 తర్వాత రిఫ్లెక్ట్ కాకపోవడం వల్లే కదా లేదు ఉండదు చెప్తాను. ఈసీలో 100% రిఫ్లెక్ట్ అయింది, కానీ ఇది ఎంత 89 బిఫోర్ కాదు. ఎందుకంటే అప్పటికి మనం ఆన్లైన్ చేయలేము. సో ఇప్పుడు అవి కూడా డిజిటలైజ్ చేస్తున్నారు కాబట్టి డిజిటలైజేషన్లో అవి కూడా వస్తాయి. ఒకటి తర్వాత ఈసీలో రిఫ్లెక్ట్ కాదు ఏంటంటే ఇప్పుడు మీరు గిఫ్ట్ డీడ్ ఇస్తారు, తర్వాత పార్టీషన్ ఇవి ఉంటాయి కదా, ఇవి రావు. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 4 బుక్స్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4 అని. సో ఈ బుక్ 1లో అయ్యేటి మాత్రం అన్ని ఈసీలో వస్తాయి. సో ఈసీలో నీకు ఇప్పుడు వచ్చేస్తే నువ్వు కొనేవాడు, ఇక్కడ మన దేశంలో ఉన్న చట్టం ఏంటంటే కొనేవాడు జాగ్రత్త ఎక్సైజ్ చేయాలి, అమ్మేవాడు కాదు, ప్రభుత్వం కాదు. కాబట్టి నువ్వు ఈసీ తీసుకుని వెరిఫై చేసుకోవాలి. అందుకే కదా మరి టైటిల్ రిజిస్ట్రేషన్ కావాలనేది. సో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకే ఒక మార్గం టైటిల్ రిజిస్ట్రేషన్. వితౌట్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఈ దేశంలో ఇంకా 100 సంవత్సరాలని సమస్యలు ఉంటాయి. సో దాన్ని సక్రమంగా చేసే ప్రక్రియ ఏమైనా కొనసాగుతుంది టైటిల్ రిజిస్ట్రేషన్. ఈ ఈసీలు డబుల్ రిజిస్ట్రేషన్లు ఎందుకైతే అంటే డబుల్ రిజిస్ట్రేషన్లో ఇప్పుడు నేను ఒక ఎక్స్ పర్సన్ ఉన్నా, నేనేం చేస్తాను, మీకు జీపీఏ ఇస్తా. సో మీరు జీపీఏ ఇచ్చినప్పుడు మీరు ఒకళ్ళకి అమ్ముతారు, తర్వాత నేను దుర్బుద్ధితో కూడా ఇంకొనికి అమ్ముకుండొచ్చు, కేవలం జీపీఏ. సో జీపీఏ లాంటివి కొన్ని వస్తాయి. సాదా బైనామాలు తెలంగాణలో జనరల్గా ఏంటంటే ఈ సాదాగా చిన్న మామూలు కాగితాల మీద ఇది అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి. మనం ROR యాక్ట్ 89లో చేసింది అదే, సెక్షన్ 5A ఇంట్రడ్యూస్ చేసి సాదా బైనామా రెగ్యులరైజేషన్ చేసినాం. సాదా బైనామాల మీద అమ్మినట్ట కొన్నట్ట తీసేసుకొని రిజిస్ట్రేషన్లు అయినాయి. ఈ రోజు కూడా గవర్నమెంట్లు కొంత రిలాక్సేషన్ ఇస్తున్నాయి. దాంట్లో ఏం జరుగుతుంది, సాదా బైనామా కింద ఎక్కడో ఉన్న 30-40 ఏళ్ళ కిందటి కాగితం ఒకటి సృష్టించి ఇవాళ నేను ఆ రోజు కొన్నా అని చెప్పేసి ఆయన పాహనీలో పేరు లేకపోయినా సరే రిజిస్ట్రేషన్ రెగ్యులరైజ్ చేసుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. సో అట్లా అవుతున్నాయి, అట్లా జరిగినాయి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే Form 10 క్లెయిమ్స్ అని తీసుకుంటుంది, ఒక డేట్ నోటిఫై చేస్తుంది. చేసి మీరు ఎవరన్నా ఇట్లా సాదా బైనామాల ద్వారా కొంటే మీరు మాకు అప్లికేషన్ పెట్టుకోండి, మీకు ఆ డేట్లో ఉన్న స్టాంప్ డ్యూటీ కట్టి మీకు రెగ్యులరైజ్ చేస్తామని. సో ఆ విధంగా చాలా కొన్ని లక్షల ఎకరాలు స్టాంప్ ఆ విధంగా రెగ్యులరైజేషన్ జరిగినాయి. దాంట్లో కూడా ఏమైందంటే వాస్తవంగా భూమి పైన ఒకతను ఉంటాడు, అక్కడ రెగ్యులరైజేషన్ ఇంకోటి జరుగుద్ది, ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు నేను మీకు ఇంకోకుండా 38E సర్టిఫికేట్ చెప్పాను మీకు. ఇంతకుముందు మన అక్కడ ఏది అబ్దుల్లాపూర్ మెట్లో తహసీల్దార్ మీద కిరసనాయిల్ పోసి పెట్రోల్ పోసి చంపిన కేసులో కూడా మెయిన్ ఇష్యూ ఈ టెనెన్సీ 38E. సో టెనెన్సీ సర్టిఫికేట్. సో ఈ విధంగా ల్యాండ్ సమస్యలు అనేటి రకరకాల కారణాలతోటి ఇవన్నీ మల్టిప్లై అయిపోయినాయి. సో ROR యాక్ట్ తీసుకొచ్చిన దాన్ని కొంత దుర్వినియోగం చేసిన వాళ్ళు ఉన్నారు, నిజంగా బాగా చేయాలని కొంత తెస్తే ప్రభుత్వం టెనెన్సీ యాక్ట్ చేసినారు, ఏజెన్సీ యాక్ట్ ఉంది, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసైన్ ల్యాండ్ యాక్ట్ ఉంది. సో ఈ విధంగా వేరియస్ యాక్ట్స్ ఉన్నాయి. నేను చెప్పాను ఇంతకుముందు 250 చట్టాలు సుమారు భూమిని మేనేజ్మెంట్ జరిగినాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా ఎంతవరకు ఇవి మనకు అవసరం, ఎంతవరకు లేదు అనే దాన్ని ఒక సమీక్ష చేసుకొని సో అవసరం లేని తీసేసి ఉన్నవి ఉంచి భూములన్నింటినీ కూడా సమగ్రమైన సర్వే చేయాలి. ROR చట్టం వచ్చిన తర్వాత దాదాపు 5 సార్లు అమైండ్ చేసుకుంటూ వెళ్ళారు. 2014 చివరిసారిగా అమైండ్ జరిగినట్టు రికార్డ్స్లో 20 తెలంగాణలో 20లో చేశారు. సో ఇన్నిసార్లు అమైండ్ చేసుకుంటూ వస్తున్నా కానీ సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే వస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏముంటుంది అంటే మనకేముంటుందంటే కాలుతో దొక్కుని చేతితో లాక్కుంటారు. అసలు తొక్కడం ఎందుకు, లాగడం ఎందుకు? చట్టాలు చాలా సింపుల్గా ఉన్నప్పుడు ఏంటంటే వాటిని ఇంకా బ్రేకప్ చేయాలనే తప్పేం లేదు. మీకు ఎగ్జాంపుల్, ఒక భూమి కొనేటప్పుడు మనకి ఏం చెప్తుంటే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు సర్వే చేయించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే
ఈ సర్వేని ఒక విచిత్రంగా చూపిస్తుంది. మొత్తం సర్వే అని చెప్పేసి 1921లో సర్వే బౌండరీస్ యాక్ట్ వచ్చేసింది. కొంత సర్వే జరిగింది, అయితే కొంత సాధ్యం కాదని కొంత పక్కకు పెట్టారు. ఎవరు దున్నుతుంటారో వాళ్ళకి ఆర్ఓఆర్ వచ్చిందో పెట్టేశారు. ఇప్పుడు గవర్నమెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే either అక్కడైనా ఇక్కడైనా తెలంగాణ ఆంధ్రాలో నాకు సర్వే అవసరం ఉందనుకో, నాకు సర్వే చేయండి అయిపోతుంది. ఇప్పుడు గ్రామం తీసుకుంటే హైదరాబాద్లో అందరికీ సర్వే అవసరం ఉండదు. ఎగ్జాంపుల్, నేను సర్వే ఇప్పుడు మండల ఆఫీస్కి పోతే ఒక సర్వేయర్ ఉన్నాడు, ఇవాళ సర్వే రికమెండేషన్ లేని సర్వే చేయరు. ఇది ఆన్ రికార్డ్ నేను అనేది కూడా. చేస్తున్నారని చెప్పగలిగితే ఎవరైనా సరే ఓపెన్ నేను ఛాలెంజ్ ఎవరుతున్నాను సరే 2 స్టేట్ల గురించి చెప్తాను, ఎందుకంటే నేను గ్రౌండ్ స్థాయిలో తిరిగినోని కాబట్టి. నువ్వు ఫీజు తీసుకొని కన్సర్న్ సర్వేస్ ఉండరు, ఆ సర్వే వాళ్ళకి తోకలు తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు. రెండోది ఏంటంటే సర్వే చేస్తే రిపోర్ట్ అక్కడే గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వరు. ఎవరు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి సర్వే రిపోర్ట్ ఇస్తారు, పంచనామా చేయరు. ఆఫీసులోకి పోతారు, మీరు పిలుస్తారు అంతే. నీ పోతే నీకంటారు, నేను పోతే నాకంటారు. ఇది మధ్యన పందారు ఏంటంటే సర్వే చేయడం ఇది. ఒక సర్వే రిపోర్టు ఖచ్చితంగా ఇచ్చామని చెప్పడానికి ఎక్కడ లేదు. ఇప్పటికి సర్వే కాక 30 ఏళ్ళ నుంచి ఇంకా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరికి అర్థం కాదు. సర్వే వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయండి మీరు ఫస్ట్. నేను ఫీజు పెంచండి కావాలంటే. ఇమీడియట్లీ నేను ఇవాళ అప్లికేషన్ పెట్టాను అనుకోండి, నాకు 3 డేస్లో సర్వే చేసే యంత్రాంగాన్ని మీరు పెట్టండి అక్కడ. అది కావాల్సిన గవర్నమెంట్. మనం అడిగింది వదిలేసి కాదు మొత్తం భూమిని మొత్తం సర్వే చేసి ఎవడు అడిగాడు అసలు? ఇది పెద్ద కాస్ట్లీ. ఇప్పుడు ఇవాళ సుమారు నాకు తెలిసి ఒక 8-9 కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడుకున్న పని చేయాలంటే అంత ఈజీ కూడా కాదు ఇప్పటికిప్పుడు. ఎందుకంటే లేని మళ్ళీ మనం రెచ్చగొట్టినట్టు. ఇప్పుడు నా భూమి నాకుంది, బౌండరీస్ వచ్చింది ఇద్దరి మధ్యన, అంతే అక్కడ ఉండేది. అది సర్వే చేసి సరిపోతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు సమస్యను పక్కన పెట్టి లేనిది చూపించి ఇది చేయడం అవుతుంది. అంటే అమైండ్ చేసిన ప్రతిసారి కొత్తగా దానికి ఏదో నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ చేసినట్టే కదా, కానీ అమైండ్ చేసినప్పుడు కూడా అది పరిష్కారం. నాకేంటంటే 19కి ఎత్తి తేనె రాసి అంటే అది తీపి చావకూడదు, అది నాకితే తెగాలి నాలిక, లేదు అంటే ఉండాలి. ఇట్లా మనకి వ్యవస్థను ఫ్రేమింగ్ కూడా చేసేది. అంటే చెప్తున్నాం కదా, చాలా సింపుల్గా తయారు ఇప్పుడు మీరు సర్వే ఉంది, నేను పోతే అప్లికేషన్ పెడితే నాకు సర్వే చేయండి, దానికి ఏం కావాలో చెప్పనండి గవర్నమెంట్స్కి. లేదా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఇప్పుడు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకుని అక్కడ పెట్టారు. ఒక పక్కేమో భూమి ఆన్లైన్ కావడమే కష్టం, వీళ్ళు అయిందని చెప్తారు. ఇప్పటికీ సమస్యలు ఏం తెలుసా, వాడు తమ్ము పెడతాడు ఇక్కడ, అక్కడికి పోతే నీది రాలేదని చెప్తాడు. ఇంకా ఇప్పటికి 4 నెలల నుంచి తిరుగుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకా మరి మీరు సిస్టమ్ 2020లో తెచ్చారు, చాలా బాగుందండి, మేము అద్భుతంగా చేశానని చెప్తున్నారు. అక్కడ ఉన్న ఆ సిస్టమ్ లేదు కదా. మనం చట్టంలో ఇక్కడ చెప్పడం వేరు. ఇప్పుడు మీకు సార్ చెప్పారు ఒక మాట, నేను ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో తిరుగుతున్నాను కాబట్టి కొన్ని విలేజ్లు కానీ తీసుకుంటే ఈసీ తీసుకుంటా. 2089 అని చెప్పారు సార్. 2000 సంవత్సరంలో రిజిస్టర్ అని తోకలు అయిపోయిన తర్వాత 2 చూపిస్తా, అందులో 10 ఉంటాయి. తర్వాత మళ్ళీ సెర్చ్ ఈసీకి పోయిన తర్వాత ఇంకొకటి ఈసీ తెస్తే వాడిది వేరుగా వస్తుంది. నేను పెట్టిన ఈసీలు అవి రిఫ్లెక్ట్ కావు, నేనేమో దాన్ని బేస్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటాను, నాకు అది రిఫ్లెక్ట్ కాదు. గవర్నమెంట్ డ్యూటీ ఏంది, ఒకసారి ఆ సర్వే నెంబర్లో చెప్పినట్టు 89 తర్వాత కూడా కావట్లేదు రిఫ్లెక్ట్. ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఏ డాక్యుమెంట్ అయినా సరే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మొత్తం అప్డేట్ అయిపోవాలి. మీరు పెట్టండి, ఎందుకు చేయట్లేదు అంటున్నా నేను. మీరు అప్డేట్ చేసినానికి మీకు వచ్చిన నష్టం ఏంటి? నాకు ఆ సర్వే నెంబర్ మీద ఏ డాక్యుమెంట్ ఉందో నేను ఈసీ పెట్టగానే మొత్తం టోటల్ రావాలి. అది సిస్టమ్. ఎక్కడికెక్కడికి బ్రేక్ అయితే నేను ఎన్ని డిపార్ట్మెంట్లు తిరగాలి, నేను భూమి కొనాలంటే కొన్నాళ్ళ నుంచి కూడా నాకు ఈరోజు బాధలు అయిపోయాది, నాకుంటుందో పోద్దు. ఇట్లా కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇది రీజన్ ఎవరు? సగం వీళ్ళ వల్ల. మీకు సింపుల్ చేయొచ్చు కదా, మీకు సిస్టమ్ లేకపోతే అనుకోవాలి. చాలా సింప్లిఫై చేయడానికి మార్గాలు ఉన్నాయి. అట్నే డిపార్ట్మెంట్లు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు కలెక్టర్కి అప్పచెప్పారు అప్పీల్స్. కలెక్టర్లు ఏం చేశారు, మొత్తం వాళ్ళకి దొరికింది ఎంఆర్ఓ రాసింది ఎత్తి రాసేశారు, ఎక్కడ మార్చలా. చాలా వరకు తెలంగాణలో ఈ మధ్య ఏం చేశారు, ఆర్డీఓకి అప్పీల్ ఉండేది ఇదివరకు ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్స్ మీద, కలెక్టర్లకు అప్పచెప్పారు. కలెక్టర్ల పాపం వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తారా, జ్యుడిషియల్ వర్క్ చేస్తారా? ఈ లీగల్ ఇష్యూ లెవెల్లో ఉండేదేమో ఎండిఓ స్థాయి వీళ్ళు. ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే కలెక్టర్స్ కూడా ఏంటంటే ఒకసారి చదివి వచ్చిన తర్వాత మెయింటైన్ చేయడం వేరు. ఇక్కడ మళ్ళీ ఒక రెవెన్యూ ఉందనుకోండి, ఇప్పుడు రెవెన్యూలో ఏంటంటే కొంతమంది ఆఫీసర్స్ చమత్కారంగా చూడంగానే కొట్టేస్తారు, ఇందులో ఫ్లా ఉందో చెప్పేస్తారు. కొంతమందికి అంత ఈజీగా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి బర్డన్స్ అక్కడ ఉంటాయి. అక్కడ కూర్చొని రిజాల్వ్ చేయబోయేసరికి మినిస్టర్ ఫోన్ అంటాడు, వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకా ఎన్ని శనివారాలకు వస్తుందో తెలియదు. ఇట్లా ఆ సమస్య రిజాల్వ్ కాకుండా వాళ్ళకి ఇచ్చారు. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ సపరేట్ వింగ్ పెట్టండి, మీరు లేదంటే రెవెన్యూ కోర్టులు పెట్టండి, ఎక్స్క్లూజివ్గా రెవెన్యూ కోర్టులు పెట్టండి, సమస్యలు త్వరితగతంగా రిజాల్వ్ అవుతాయి.
ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. ఈ రోజు ఏమవుతుంది, కలెక్టర్లు 90 days పెట్టేసరికి ఏదో ఒకటి రాసి పంపిస్తున్నారు. మళ్ళీ హైకోర్టులో పోయినా హైకోర్టు ఏం చెప్పింది, ఇట్లా కాదు మళ్ళీ చూడమనింది. ఇప్పుడు మళ్ళీ అదే రాశారు. మళ్ళీ పాపం ఒక రైతు హైకోర్టుకి ఎన్నిసార్లు తిరుగుతారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఆ సమస్యను కూడా ఐడెంటిఫై చేయడం కూడా, అంటే అది సివిల్ లాసా రెవెన్యూ లాస్, మళ్ళీ ఇదే తెలియదు. అంటే ఒక చిన్న విషయం అయినప్పటికీ కూడా చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య డాక్యుమెంటేషన్ ఫీజుకి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ఫీజు ఏమన్నా ఉంటుందా, ఇన్ని ఎకరాలకి ఇంత, ఇన్ని ఎకరాలకి ఇంత అనేది, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసేసుకోవచ్చు? అంటే ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్నే పెట్టుకుంటారు అక్కడ. నేను అసలు డాక్యుమెంట్ రైటర్స్ అనే వాళ్ళు ఎవరిని కూడా ప్రభుత్వం రికగ్నైజ్ చేయలేదు. అదే సార్, ఆల్రెడీ బ్యాన్ చేసేసింది. సో డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థ ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్ట్ ఉందో అదంతా కూడా అనాథరైజ్డ్ వ్యవస్థ. కాబట్టి వాళ్ళు ఎంత కలెక్ట్ చేయాలనే దాని మీద ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు కానీ నిర్దేశాలు కానీ అందుకేనా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసలు వాళ్ళని తీసుకొని రాకూడదు లోపలికి. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే గతంలో లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు. ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ అనే వారి వ్యవస్థను మనం గుర్తించలే. అయితే నిజంగా కూడా ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీ కొనేటప్పుడు అమ్మేటప్పుడు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి. కాబట్టి ఎవరిది వారు తాము యాక్చువల్గా ప్రభుత్వం మేము ఏంటంటే టెంప్లెట్స్ కూడా ఉంటాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసేస్తే మనం ఆ డాక్యుమెంట్ టెంప్లెట్ ఉంటుంది, దాంట్లో ఫిల్అప్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. కానీ మనకు ఆ నమ్మకం ఉండదు, ఎందుకంటే అందులో ఏం తప్పు పోతుందో. అందుకనే డాక్యుమెంట్ రైటర్స్ మీద డిపెండ్ అయి ఉంటాం. సో ఆ డాక్యుమెంట్ రైటర్స్ ఏం చేస్తారు, వాడు మన యొక్క వీక్నెస్ను ఆసరా చేసుకుని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు. అది జరుగుతుంది. తర్వాత ఈసీ గురించి నేను ఏంటంటే దాన్ని చెప్పాలి, ఎందుకంటే దాని మీద ప్రజల్లో దురభిప్రాయం ఉండకూడదు. నిజంగా దానికి నేను అటు వాస్తవం చెప్పాలి, ఎందుకంటే ఈసీలో అన్ని ట్రాన్సాక్షన్స్ రిఫ్లెక్ట్ కావడం లేదనేది కాదు కరెక్ట్. 89 నుంచి 100% ఉంటాయి. అయితే దాంట్లో ఏం జరుగుతుందంటే మన వాళ్ళు ఈసీ తీసేటప్పుడు ఒక సర్వే నెంబర్ తీసుకుని దాంట్లో అన్ని ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయో ఆలని కొట్టేస్తే ఆల్ వచ్చేస్తాయి. ఆల్ అన్నప్పుడు దాదాపు ఒక 2-3 పేజీలు కూడా ఉండొచ్చు. మనం అది చదివే ఓపిక మనకు ఉండకుండా మనకు ఎంతవరకు అవసరం మధ్యాహ్నం తీసుకుంటాం మనం. సో దాంతో మనకు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈసీ మిస్ అవుతుంటాం. ఒకటి ఇప్పుడు ఆర్ఓఆర్లో వన్ పట్టా రెగ్యులరైజ్ అయింది అన్న చెప్తున్నాను మీకు. ఆర్ఓఆర్లో దానిపైన అంటే సరే ఓకే, వారి అభిప్రాయాలు వాళ్ళకుంటే మనకు కాదనేది లేదు. సో 1-2 దగ్గర ఏమన్నా కొన్ని జరిగితే జరగవచ్చు కానీ బట్ 99.99 అది లేదు. ఎందుకంటే మనం తప్పు చేస్తాం కానీ కంప్యూటర్లో తప్పు చేయం. సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఆర్ఓఆర్లో కూడా రెగ్యులరైజ్ చేస్తాం. సో మీరు సాదా బాయన మీద చేసిండ్రు, అది మనకు రావాలి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వస్తే అప్పుడు అది ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుంది, అప్పుడు బంపడు అక్కడ. సో ఇదంతా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన సర్వే తర్వాత రిజిస్ట్రేషను తర్వాత ల్యాండ్ రెవెన్యూ ఈ 3 కలిస్తే తప్ప ఒక టైటిల్కి సరదాన రాదు. అయితే మనం ఎందుకు సర్వే ఎందుకు చేయాలి, ఓల్డ్ భూములను ఎందుకు చేయకూడదు అనే దానిపైన మాకున్న అభిప్రాయం ఏంటంటే అడిగితేనే చేయాలనేది కాదు. ఇక్కడ ఏంటంటే మనం వీ హ్యావ్ టు గో ఫర్ టైటిల్ రిజిస్ట్రేషన్ కమింగ్ డేస్. సో టైటిల్ అవుతుంది సార్ సుమారుగా సమగ్ర సర్వే చేయాలనుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఇంతకు ముందు ఎప్పుడు జరిగింది అంటే సర్వే అనేది మనకు యాక్చువల్గా నైజాం స్టేట్లో 1928లో లాస్ట్ జరిగింది. మనకు యాక్చువల్ 1900 నుంచి స్టార్ట్ అయింది సర్వే డిపార్ట్మెంట్. ఇది 1875 ఇయర్స్ 1875లో సర్వే డిపార్ట్మెంట్ వచ్చింది. తర్వాత సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. బట్ లాస్ట్ సర్వే నైజాం స్టేట్ 1928. నైజాం స్టేట్ సర్వేలో నిజాం సర్వేకు బ్రిటిష్ ఇండియాలో ఉన్న సర్వేకు తేడాలు ఉన్నాయి కొన్ని. సో నిజాం స్టేట్లో జరిగినటువంటి ఒక పెద్ద మేజర్ మిస్టేక్ మనకి ఏంటంటే తెలంగాణలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, ఆంధ్రాలో ఉండదు. కారణం ఏంటంటే నిజాం స్టేట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ సర్వే చేయలేదు. సపోజ్ ఒక గ్రామం ఉంది, గ్రామంలో ఒక గుడి కట్టని ఒక ఏరియా నిర్ధారించేస్తారు. నిర్ధారించిన తర్వాత 1000 ఎకరాలు ఉందనుకుందాం గ్రామం. అందులో X ఎకరాలు Y ఎకరాలు అదంతా సర్వే చేసి మనం టీపన్ బుక్ తయారు చేస్తాం, ఆంధ్రలో FMB అంటారు. సో అదంతా టీపన్ అయిపోయిన తర్వాత సపోజ్ ఒక 600 ఎకరాలు పట్టాదారులు వచ్చింది, ఆ మిగతా 400 ఎకరాలు గవర్నమెంట్. దానికి సర్వే చేయలేదు, ఒక నంబర్ వేసేసి దానికి ఇంత అందాజా అంటే ఇంచుమించు ఇంత ఉండొచ్చు అని పెట్టేస్తాడు. సో దాంట్లో అదంతా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకు మహబూబ్నగర్లో నేను పనిచేసినప్పుడు కడతాల్ గ్రామంలో చూశాను. అంటే ఇప్పుడు అది రంగారెడ్డికి వచ్చింది. ఒక్క సర్వే నెంబర్ 1800 acres ఉంది. దాన్ని ఎన్ని సబ్ డివిజన్లు చేయాలి, ఏం చేయాలి? సో అట్లా ఆ ప్రాబ్లం ఉంది. అందుకని మనం ఇప్పటికైనా ఇప్పుడున్న టెక్నాలజీలు ఇప్పుడు మన నిజామాబాద్లో భూభారతి చేసినాం, పైన ఏరోప్లేన్స్ పంపిస్తే అవన్నీ ఫోటోగ్రఫీ తీసినాయి. ఎంత హార్డ్లీ 2 monthsలో కంప్లీట్ అయ్యాయి. దాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీతో ఇదే మన ఒక తెలంగాణ రాష్ట్రమే తీసుకుంటే 5-6 yearsలో కంప్లీట్ చేసేయచ్చు. మన హర్యానా గవర్నమెంట్ చేసింది 2020లో ప్రాపర్టీ డ్రోన్స్ని పంపి ప్రాపర్టీ సర్వే చేశారు. దే కుడ్ కంప్లీట్ ఇన్ 3 months. తర్వాత దాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సరే, టెక్నాలజీ పరిష్కారం అనే దానికి మీ సమాధానం ఏంటి సార్?
పరిష్కారమే, కానీ ప్రాపర్గా ఉంటాయి, ఎక్కడికెక్కడికి ఉండకూడదు అది. ఒకసారి ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే ఒకసారి రిజిస్ట్రేషన్ అంటారు, మళ్ళీసారి బ్యాన్ అంటారు. అదేంటి అసలు? ఇవాళ హైదరాబాద్ సిటీలో కొన్ని ఏరియాస్ తీసుకుంటే బ్యాన్ చేస్తూ ఉన్నారు, కొన్నిసార్లు కడతాం అంటే అనఫిషియల్గా పోండి అంటున్నారు. గవర్నమెంటే చెప్తుంది, ఎంకరేజ్ చేస్తుంది అనఫిషియల్గా. మీరు రిస్ట్రిక్షన్ చేస్తే రిస్ట్రిక్షన్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, నిజాయితీ కొనుక్కున్నోడు బలైపోతున్నాడు, ఏమైనా పర్లేదు అనుకున్నాడు బాగుంది. మీరు ప్రోబిషన్ చేస్తే ప్రోబిట్ చేయండి కంప్లీట్గా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఉంది, మియాపూర్ ఉంది, 44 సర్వే నెంబర్, మొత్తం ప్రభుత్వ భూమి అని చెప్తారు. ఖాళీగా ఉన్నాయి మొత్తం, కట్టినవి మొత్తం ఏమో అయిపోయింది, ఖాళీ అన్ని ప్రభుత్వ భూములు అని చెప్తారు. ఇప్పుడు అది కొనాలంటే ఒక ప్రాబ్లం, కొనకపోతే ఒక ప్రాబ్లం, అమ్ముకోవాలన్నోడికి ఇంకో ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుందంటే బ్రోకర్స్ బతుకుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్ బతుకుతున్నారు తప్ప అసలు భూమి యజమాని చచ్చిపోతున్నారు దానివల్ల. ఎందుకు దాన్ని రిజాల్వ్ చేయించేది కదా గవర్నమెంట్కి? ఏముంది పెద్ద సమస్య నాది. సార్, మనం స్టార్టింగ్ రిమార్క్స్లోనే దీని గురించి మాట్లాడుకున్నాం. తెలంగాణలో ఉన్నన్ని రకరకాల భూములు ఏ స్టేట్లోనూ లేవు దేశంలో అనేటువంటి, దాదాపు 70 రకాల భూములు అని అంటారు. ఎందుకు ఇన్ని రకాల భూములు వచ్చినాయి తెలంగాణలో అనుకుంటే? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, చారిత్రక అవసరాలు. సో ఒకటి, తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ప్రభుత్వం ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్. అంటే చూస్తే ఇప్పుడు మనం ఏమన్నాము, దున్నేవాడిదే భూమి. తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది? భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు, అంతే కదా. సో ఈ నేపథ్యంలో రకరకాల భూములు వచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వం, మనం ఒక ఉదాహరణ కాల్సా ల్యాండ్స్ అని అంటాం. ఇక్కడ నైజాంకు కొన్ని లక్షల ఎకరాల కాల్సా భూమి ఉండేది. సో కాల్సా అంటే డైరెక్ట్గా నైజాము కల్టివేట్ చేసుకొని దాని మీద వచ్చేటువంటి రెవెన్యూను ఆయన ఎంజాయ్ చేసేవాడు. సో దట్ ఈస్ కాల్డ్ కాల్సా. సో ఈ కాల్సా భూములు తర్వాత కూడా ఈ కుంటలు, చెరువులు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూములే. దాన్ని మనకు యాక్ట్ నెంబర్ 1317 అంటాము. దాంట్లో ఫస్ట్లీ యాక్ట్లో కూడా వీ హెవ్ డిఫైన్డ్ వాట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ తర్వాత అనేది. ఈ ప్రభుత్వ భూములు కానీ అని నెక్స్ట్ రకరకాల కేటగిరీలు ఉన్నాయి. పట్టా భూములు. సో వాట్ ఈజ్ పట్టా? మనం సాధారణంగా వాడుతుంటాం పట్టా అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. ఒక అతనికి, అరే బాబు నువ్వు ఈ భూమిని దున్నుకో, అనుభవించు, తర్వాత నీ వారసులకు ట్రాన్స్ఫర్ చేసుకో లేదా అమ్ముకో అని నీకు సర్వ హక్కులు కల్పించేటువంటి ఒక లీగల్ డాక్యుమెంట్. సో ఈ పట్టా భూములు, ఈ పట్టా భూముల పైన ప్రభుత్వానికి అతను రెవెన్యూ చెల్లించాలి. 5 లాంగ్ అయిన రెవెన్యూ చెల్లించినంత వరకు ఈ భూమి ఆయన ఎంజాయ్ చేసుకోవచ్చు, తర్వాత వారసులకు ఇచ్చుకోవచ్చు, వేరే అమ్ముకోవచ్చు. దట్స్ పట్టా భూములు. ఇవి కాకుండా తెలంగాణలో మనకున్నటువంటి మేజర్ భూములు ఏంటంటే ఇనాం భూములు. ఈ ఇనాం భూములు ఏంటంటే ప్రభుత్వానికి కొంత సర్వీస్ చేశాడు. సర్వీస్ చేసినందుకు అతనికి ఏం చేశారంటే అప్పుడు ఉన్నటువంటి నవాబులు కానీ లేదా జమీందారులు కానీ వాళ్ళు కొంత భూమిని ఆ సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తారు. సాధారణంగా తెలంగాణలో మీరు చూడండి, పాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర ఒక విలేజ్ ఉంటుంది, ఆరేపల్లి అని. ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్లలో ఉంటుంది. ఈ ఆరేపల్లి అనే విలేజ్ ఏంటంటే సర్వీస్ ఇనాం విలేజ్ అన్నట్టు అది. సో అక్కడ వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వరంగల్ పోయిండు అనుకుందాం, అక్కడ వచ్చిన ఆఫీసర్స్కు సర్వీస్ చేయడానికి ఒక విలేజ్ ఉంటుండే. అట్లా ఇనాం విలేజ్. సో ఇనామ్స్ అనేది ఒకటి, అందులో రకరకాల ఇనామ్స్ ఉంటాయి. సర్వీస్ ఇనామ్స్ ఉంటాయి, నీరడి ఇనాం, బల్వత్ ఇనాం, తర్వాత ఆ ఇనాంలో పైన కూడా ట్యాక్సులు ఫుల్ మాఫీ ఉన్నది ఉంటుంది, సగం ఉంటుంది, క్వార్టర్ ఉంటుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో ఫర్గెట్. సో దట్ ఇస్ హౌ ఇనాం ల్యాండ్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో గవర్నమెంట్ తర్వాత కాలం ఇనాం అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చేసింది. ఇనాం అబాలిషన్ యాక్ట్ మీద కూడా కోర్టులో రకరకాల జడ్జిమెంట్ వచ్చింది, అది పోయింది. నెక్స్ట్ ఎండోమెంట్ ల్యాండ్స్. ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్స్ అంటే కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఈ టెంపుల్స్కు సంబంధించి ఆ పూజారులకు కానీ లేదా ఇతరులు కానీ ఆదాయం రావాలి, పూజారులు దానిపైన బతకాలి. సో దాని కొరకు ఎండోమెంట్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. సో సుమారు మన తెలంగాణలో తీసుకుంటే 85,000 ఎకరాల ల్యాండ్, 87,000 ఎకరాల ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్. నెక్స్ట్ వక్ఫ్ ల్యాండ్ ఉన్నాయి. ఈ వక్ఫ్ ల్యాండ్ ఏంటంటే వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటి పోషణార్థం వక్ఫ్ ల్యాండ్ ఇచ్చారు. సుమారు 75,000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా సుమారు ఒక 55,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది వక్ఫ్ ల్యాండ్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ టెనెన్సీ ల్యాండ్స్ ఉన్నాయి. సో మీకు ఇంతకుముందు చెప్పాను, ఏటికి ఏదం పెట్టి ఏపుట్లు బండి. సో ఈ టెనెంట్స్, ప్రొటెక్టెడ్ టెనెంట్స్, ఆర్డినరీ టెనెంట్స్ అని 2 రకాలు ఉంటాయి. ఈ టెనెన్సీ వాళ్ళకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేయడం కొరకు టెనెన్సీ ల్యాండ్స్ ఉన్నాయి. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్ చేయడం మొదలుపెట్టినాయి. సో తెలంగాణలో లావోని రూల్స్ అంటారు, ఆంధ్రాలో డీకేటీ రూల్స్ అంటారు. తర్వాత మనం లావోని పట్టా, దరఖాస్తు పట్టాలు ఇవన్నీ అన్నాం. సో 1950లో లావోని రూల్స్ వచ్చినాయి. అప్పుడేమో అసైన్ చేసినప్పుడు ఫస్ట్ లావోని రూల్స్లో ఈ భూమిని అమ్ముకోకూడదు అనేటువంటి కండిషన్ లేదు. బట్ ఆంధ్రాలో 1954లోనే ఒక 1154 సంథింగ్ జియో వచ్చింది.
తర్వాత 1958 అనుకుంటా అది 1154. ఆ జీవో ద్వారా ఏంటంటే అప్పుడు కంబైన్ స్టేట్ అయింది కాబట్టి అసైన్ ల్యాండ్స్ కొనుగోలు అమ్మడం నిషేధించబడ్డది. బట్ అయినప్పటికీ కూడా అమ్మకాలు జరుగుతూ ఉంటే 1977లో మనం యాక్ట్ నెంబర్ 9/77 తీసుకుని రావడం జరిగింది. సో ఆ విధంగా అక్కడ అసైన్ ల్యాండ్ అని ఒక కేటగిరీ వచ్చింది. సో అందులో కూడా రకరకాలు ఉంటాయి. అసైన్ ల్యాండ్ ఫర్ పొలిటికల్ సఫరర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, ఇట్లా వేరియస్ కేటగిరీస్. దట్స్ సెపరేట్ సబ్జెక్ట్ అది. నెక్స్ట్ మనకు అసైన్ ల్యాండ్స్ తర్వాత సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్. ఇప్పుడు ప్రభుత్వం 1973లో సీలింగ్ చట్టం చేసింది, సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ అని. సో ఆ అగ్రికల్చర్ హోల్డింగ్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక యూనిట్ ఏంటనేది డిఫైన్ చేసింది. అంటే వెట్ ల్యాండ్ ఉంటే 27, తర్వాత డ్రై ఉంటే 54. సో ఆ ఫ్యామిలీ యూనిట్ 54 acre కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. సో ఆ ఫ్యామిలీలో 2-3 మేజర్స్ ఉంటే అది డిఫరెంట్ ఇష్యూ. సో అది ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వ పరంగా అయింది. సో సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ ఈ విధంగా ఆవిర్భవించడం జరిగింది. సో ఈ విధంగా రకరకాల అవసరాలకు మనకు రకరకాలు ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ ల్యాండ్. ఈ ఫారెస్ట్లో మనం నోటిఫై చేశాం. సుమారు తెలంగాణలోకి వచ్చేస్తే ఒక 6,64,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. తర్వాత ఆ ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్యుపై చేసుకున్నటువంటి ట్రైబల్స్కు రెగ్యులరైజ్ చేస్తూ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అని ROFR యాక్ట్ మనం 2004లో తీసుకుని 2006 ఐ థింక్ అక్కడ రావడం జరిగింది. సో ఆ విధంగా ఫారెస్ట్ ల్యాండ్స్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినాయి. ఇకపోతే ల్యాండ్లో ప్రభుత్వ భూములు కానీ దీంట్లో కూడా రకరకాలు ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు గ్రేజింగ్ పర్పస్ ఇచ్చేస్తే ఒక భూమి అంటాము, తర్వాత చెరువు శిఖంలో ఉంటే కుంట భూమి అంటాము, తర్వాత గ్రామకంఠం భూములు అని ఉంటాయి. ఇంకోటి ఈ గ్రామకంఠం అంటే గ్రామ అవసరాల కొరకు సర్వే చేసినప్పుడు కొంత ల్యాండ్ను వదిలేస్తారు. దానికి నెంబర్ ఇవ్వరు, సర్వే నెంబర్. సో దట్ విల్ బికమ్ ఏ గ్రామకంఠం. సో అది గ్రామకంఠం ఎవరు ఓనర్ అనేది ఇప్పటివరకు నిర్ధారించలేదు. చట్టపరంగా మేమేమంటాం ప్రభుత్వ భూమి అంటాం, కోర్టులేమో కాదు అది పట్టా భూమి అంటారు. సో ఇప్పుడు పట్టా భూమి అంటే ఎవరి పేరు మీద ఉంటున్నట్టు ఎవరు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళది. ఇప్పుడు సపోజ్ మీరు 1000 గజాలు మీ కబ్జాలో ఉందంటే మీరే. సో ఆ విధంగా రిజిస్ట్రేషన్స్ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. సో ఒకప్పుడు జరిగేది కాదు. సో చుక్కల భూములు కూడా ప్రభుత్వ భూముల కింద గ్రామకంఠ భూముల్ని రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేయమని కూడా ఆంధ్ర గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వేరియస్ అవసరాలకు తర్వాత ఎవాక్యూ ప్రాపర్టీ, తర్వాత ఎనిమీ ప్రాపర్టీ. సో ఎవాక్యూ ప్రాపర్టీ అంటే ఇండియా పార్టీషన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ అక్కడ వెళ్ళిపోయినారు పాకిస్తాన్. సో వాళ్ళ ప్రాపర్టీ ఇక్కడ ఉండిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చినారు. సో ఎవరైతే వెళ్ళిపోయినారో ఆ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ప్రాపర్టీని మనం ఇక్కడ వచ్చిన వాళ్ళకి అలాట్ చేస్తున్నాం, లేదంటే ప్రభుత్వ పరంగా తీసుకున్నాం. బహుశా ఎక్కువ సమస్యలన్నీ అవి ఉన్నాయి, కొద్దిగా సమస్య ఎక్కువ. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో ది బికమ్ కాస్ట్లీ ల్యాండ్స్. సో అందువల్ల ఇప్పుడు పుప్పాల కూడా ఉంది, అక్కడ కొంత ఎవాక్యూ ప్రాపర్టీ ఉంది, దాని మీద కోర్టు కేసులు ఉన్నాయి, ఎనిమీ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొంతమంది ఈ వార్స్ జరిగినప్పుడు పాకిస్తాన్కు అనుకూలంగా స్లోగన్స్ ఇవ్వడము లేదా వెళ్ళిపోవడము జరిగింది. సో ఆ ప్రాపర్టీస్ అంతా మనం ఇక్కడ వాళ్ళే తీసుకుంటాం. ఇప్పుడు యాక్చువల్గా మియాపూర్ ఈజ్ నథింగ్ బట్ ఎనిమీ ప్రాపర్టీ. సో ఇవేంటంటే కోర్టులను నలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ సర్వే నెంబర్స్ అని కూడా ఏంటంటే గవర్నమెంట్ సాల్వ్ చేయడం కాదు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో కేసు ఉంది, అది డిస్పోజల్ కావాలి. ఎందుకంటే లాంగ్ లీగల్ బ్యాటిల్ అది. ఇప్పుడు నా పీరియడ్లో నేను HMDAలో ఉన్నప్పుడు కోకాపేటలో దాదాపు 70 ఏళ్ళ నుంచి నలుగుతున్న కేసును గెలిచాను. ఇప్పుడు మొన్న యాక్షన్ చేసిన భూములు కూడా నా పీరియడ్లో గెలిచినటువంటి కేసే అది. కోకాపేట ల్యాండ్ 720 ఎకరాలు ప్రభుత్వ పరంగా నేను ఆ రోజు పోరాడి సుప్రీంకోర్టులో కేసులు మేము వినైనా ఈరోజు ప్రభుత్వం సరే ప్రజా అవసరాల కొరకు కొంత భూమిని అందులో అమ్మచ్చు, అది వేరే ఇష్యూ. సో ఈ విధంగా వేరియస్ ప్రాపర్టీ, ఎవాక్యూ ప్రాపర్టీ కావచ్చు, ఎనిమీ ప్రాపర్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో 70 రకాల భూములు ఉన్నాయి, 250 రకాల చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవమే, కాదనేది లేదు, బట్ అవసరాన్ని బట్టి. ఇన్ని రకాల భూముల గురించి సార్ ఇప్పటివరకు చాలా కూలంకషంగా వాటి మీద చెప్పారు. అయితే వీటిలో వచ్చిన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు, ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారానికి? అంటే ఉదాహరణకి సమస్య అని అంటూ వస్తే ప్రత్యేకంగా కబ్జానే. ఈ దేవాలయాల భూములు కబ్జాలకు గురవుతున్నాయి, వక్ఫ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఈ సార్ చెప్పినటువంటి కంప్లీట్ ఈ 70 రకాల భూముల్లో అన్నీ కూడా కబ్జాకు గురవుతున్నటువంటి భూములుగా మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి ఉన్నటువంటి చట్టాలేంటి, కబ్జాకు గురి కాకుండా పరిరక్షించే చట్టాలేంటి అసలు? అంటే కంచె చేను మేస్తుంది మనకి. ఇప్పుడు ఎండోమెంట్ యాక్ట్స్ క్లియర్గా చెప్తుంది, కానీ ఏం చేస్తున్నారు, మొత్తం ఫ్లాట్లు వేసేస్తున్నారు చాలా చోట్ల. మా దగ్గరికి వస్తే లీగల్ ఒపీనియన్ ఇస్తే అది కొనకూడదు అంటున్నాం, కానీ ఇంకో చోట పోతే కొనవచ్చు అని చెప్తున్నారు. ఏది చట్టం? అంటే దాన్ని ఒకసారి ప్రోహిబిట్ చేసినప్పుడు ఏంటంటే ఒకసారి లిస్ట్ ఉంటుంది, మళ్ళీ
మీకు రిజిస్ట్రేషన్ యాక్ట్ వాళ్ళకి లిస్ట్ పంపిస్తారు ఆఫీస్కి, ఇవన్నీ ప్రోబిటెడ్లో పెట్టామని చేసేస్తారు. అంటే ఇక్కడ లా లేదు అసలు. మరి ఎందుకు సీరియస్ యాక్షన్ ఉండదు? ఎవరైనా పిల్లేసో లేకపోతే ఎవరైనా పెద్ద ఇష్యూ చేసినప్పుడే, రంకిలు వేసినప్పుడు ఎవరు ఉంటారు కదా, అప్పుడే దానికి ఇష్యూ వస్తుంది. అంటే కంప్లీట్ అంతిమ పరిష్కారం అంటే కోర్టులో. ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు దాదాపు 70 ఏళ్ళు 80. సార్కు బాగా తెలుసు ఇంకా, ఎందుకంటే సిటీలో కాబట్టి. ఇప్పుడు మియాపూర్లో 101 సర్వే నెంబర్ 101 ఉంది, 750 acres పైన ఉంది. అది ఇప్పటికీ అది సుప్రీంకోర్టులో ఉంది అంటున్నారు. పోనీ దాన్ని ఏమైనా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ప్రొటెక్ట్ చేయమనింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మేసేస్తున్నారు. ప్రొటెక్ట్ చేయడం అంటే మేయడమే. ఈరోజు ఒక లీగల్ ఒపీనియన్ చెప్పాలంటే కొనొద్దు అంటాం, పక్కపోతే కొంతమంది బ్రోకర్స్ కలిసి దాన్ని అమ్మేస్తున్నారు. ఏం చెప్పాలి ఇప్పుడు అక్కడ? అది ఖచ్చితంగా దాన్ని చట్టం నిర్దేశించింది ఏంది, లేదు కోర్టు కూడా చెప్పింది అది మీరు ప్రొటెక్ట్ చేయండి అని. ఎక్కడ చేశారు? మన పెద్ద ఇష్యూ అయింది లాస్ట్ ఒక 2-3 years బ్యాక్, దాని మీద రిజిస్ట్రేషన్ చేశారని. కానీ సబ్ నెంబర్స్ చేసేస్తున్నారు, ల్యాండ్ లేనివి కూడా. అంటే మనకేంటంటే ఇంకా కూడా చట్టాలని, అంటే మనకు ట్రెడిషన్లో ఉన్నామా చట్టంలో ఉన్నామా ఇంకా అర్థం కాకుండా తయారు చేసాం. ఇప్పటికీ చాలా భూములు, ఇది చట్టం ఏమో చెప్పేది వేరు, అక్కడ జరుగుతున్నది గ్రౌండ్ రియాలిటీ వేరు. అందువల్ల భూములు మొత్తం అనేకాంతం అయిపోతున్నాయి. ఈ ఎక్కడో చోట ఎవరో ఒకరు కొద్దిగా అంటే దాని మీద ఫైట్ చేసేవాళ్ళు జరిగితే అయితే తప్ప ఎక్కడే ఉండట్లేదు. చట్టం అని చెప్పేసరికి అది కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి మనకు ఫస్ట్ ఏంటంటే మనకున్నటువంటి, అంటే ఏదైనా సరే ఏది జరగాలని సరే ఒక మార్పు రావాలంటే రాజకీయ వ్యవస్థ, ఎందుకంటే చట్టాలు వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. ఈ వీటికి వచ్చేటువంటి ఈ భూములన్నిటి వచ్చేటువంటి సమస్యల్లో అంతిమ పరిష్కారం అని అంటే కోర్టులేనా, లేకపోతే ఇక్కడ మిగతా చోట్ల ఎక్కడైనా కమిషనరేట్ వీటిలో ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? అంటే మనకేముందంటే వ్యవస్థలో ముందుందని పుండు చేసుకోమని చెప్తున్నారు. కోర్టులోనే చెప్పేసి నువ్వు బ్రేకప్ చేస్తే ఎట్లా? నేను కొన్నాళ్ళ నుంచి కోర్టులు తిరగలేను కదా. మనకు రెవెన్యూ రికార్డు అంటే రికార్డు ఏదన్నా చేయాలన్నప్పుడు రికార్డు ఉంటుంది. వాళ్ళు రాసేది ఏం రాస్తాడు, నరసమ్మ, నరసాయికి నరసమ్మకి తేడా ఉండదు. మన పానీల్లో రాస్తూ ఉంటే దాన్ని ఏమి మనం తీసుకొని మనం ఆ రికార్డుని చేస్తాం, లీగల్ ఒపీనియన్ ఏ బేస్ మీద ఇస్తాం. అంటే మనకి ఫస్ట్ ఏంటంటే అదే చెప్తున్నాం కదా, ఏ భూమికైనా బేసిక్ ఏంది రెవెన్యూ. అంటే మన మండల ఆఫీసు ఇవి మెయిన్ ప్రాథమికంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్లాసిఫైడ్ చేయాలని వాళ్ళే మొత్తం, వాళ్ళ దగ్గరే రికార్డ్ అంతా ఉంది. అక్కడ క్లియర్గా జరగాలి. జరిగితే ఇంకా ఆటోమేటిక్గా అక్కడి నుంచి సబ్సిక్వెంట్గా, అంటే ఇంకోటి కూడా మనం భూములు కొనేటప్పుడు కూడా ఏంటంటే లీగల్ ఒపీనియన్ అనేది కంపల్సరీ. అంటే మనం అన్నం అనుకోండి ఇంకొక రకంగా ఉంటుంది, అది యాక్చువల్గా అది ఉండదు. మనం అంతా ఇంకోటి ఏంటంటే మనం తీసుకుంటున్నది కూడా అదృష్టం మీద ఆధారపడింది తప్ప లీగల్ మీద ఆధారపడట్లేదు. కానీ ఇప్పట్లో ఎవరు గ్రామాల్లో లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే లేవు. అంటే రాను ఎందుకంటే ఒకప్పుడు ఏంటి, భూమి ఏంటి ఊరకు మార్పిడి జరిగేది, నువ్వు తీసుకో దున్నుకునేవాళ్ళు విలువలు లేనప్పుడు. ఇప్పుడు భూములు ఏంటంటే లక్షల నుంచి కోట్లకు పెరిగిన తర్వాత నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, అక్కడ కూడా ఉచితంగా రావట్లేదు. కాబట్టి ఏంటంటే నీ డ్యూటీ కంపల్సరీ ఒక ఒపీనియన్ తీసుకోవాల్సిందే, తీసుకొని వెళ్ళాల్సింది. సరే, మందు వరకు వెళ్లకుండా అసలు గాయం కాకుండా చూసుకోవాలని అంటే మనకి కాదు, మందు ఉందని గాయం చేసుకోమని చెప్తున్నారు, ఆ తర్వాత మందు పూసుకోమని చెప్తున్నాం. ఓకే సార్. సార్, ఇక్కడ ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మనం సార్ చెప్పినట్టు ఇన్ని రకాల సమస్యలను చూస్తూ ఉన్నాం. పరిష్కారం కూడా దాదాపు దశాబ్దాల తరబడి కానటువంటి భూములు ఉన్నాయి. ఎవరైనా ఒక ప్రాపర్టీని కొనుక్కోవాలంటే ఇప్పుడున్నటువంటి ఇన్ని రకాల సమస్యల నేపథ్యంలో ఒక ప్రాపర్టీని కొనుక్కోవాలంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాల్సిన ఎలాంటి అంశాల మీద ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి సార్? సో ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం డ్యూ డెలిగెన్సీ అనేది పర్చేసర్ చేయాల్సి ఉంటుంది. ఈ డ్యూ డెలిగెన్సీ అనే దాంట్లో మనం చేయాల్సింది ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలంటే ఫస్ట్ మీరు ఏంటంటే మనకు ఆర్ఓఆర్ దాంట్లో మనకి ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్లో ఆ 1B రిజిస్టర్ ఉంటుంది. సో అతనికి పట్టాదారు పాస్బుక్ ఉందా లేదా, అంటే ఇప్పుడు మనం టైటిల్ లీడ్ అంటున్నాం, గతంలో పీపీబీ టైటిల్ లీడ్ 2 ఉండే, ఇప్పుడు టైటిల్ లీడ్. సో టైటిల్ లీడ్ ఉందా లేదా, ఉందనుకో 95% నువ్వు నిరభ్యంతరంగా కొనవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ అన్ని ఎంక్వైరీలు జరిగిన తర్వాత అతనికి టైటిల్ డిసైడ్ చేయడం జరిగింది. దో ఇట్ ఈజ్ ఎ ప్రిజంప్టివ్ టైటిల్, నాట్ కంక్లూజివ్ టైటిల్, బట్ స్టిల్ మనం ఏంటంటే 95% అతని మీద పాస్బుక్ ఉన్నది అంటే నిశ్చింతగా చేయొచ్చు. ఇప్పుడు మన ధర్నీలో కూడా పాస్బుక్ లేకుంటే రిజిస్ట్రేషన్ కాదు. సో దట్ ఈస్ ఆల్రెడీ ఆటో లాక్డ్ సిస్టమ్ అది. సో కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. అంటే 1-2 అక్కడక్కడ ఉండొచ్చు కానీ, బట్ పాస్బుక్ లేకుండా నువ్వు కొన్నావు అనుకో, అంటే రిజిస్ట్రేషనే కాదు ఇప్పుడున్న ధర్నీ సిస్టంలో, కాబట్టి అది ప్రాబ్లం పక్కన పెట్టి. అది అగ్రికల్చర్ ల్యాండ్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చేసరికి మనకు 3-4 టైప్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఓపెన్ ప్లాట్స్కు ఎక్కడ కంప్లీట్ రికార్డు ఉండదు. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే గతంలో నేనున్నప్పుడే రిజిస్ట్రేషన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఒక సర్క్యులర్ ఇచ్చాను, ఒక మెమో. సో దానికి కూడా ఒక వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ అన్నాం, VLTA.
వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్. VLTA ప్రతి మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఒక వేకెంట్ ల్యాండ్కి ఒక ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ ఇవ్వాలి. అంటే అది ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ భూమికి ఉన్నారో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు VLTA నెంబర్ ఇచ్చేస్తే సో మనకు అది కొంతవరకు మనను సేఫ్ గార్డ్ చేస్తుంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ 100%, కొంతవరకు సేఫ్ గార్డ్ చేస్తుంది ఒకటి. తర్వాత హౌజెస్ ఉన్నాయి. హౌజెస్ ఉంటే మనం ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఇస్తున్నాం, PTIN నెంబర్. ఈ PTIN నెంబర్ అనేది ఒకటి వెరిఫై చేసుకోవాలి, అది చూసుకోవాలి. 2 ఇకపోతే మనకేం చేస్తున్నారంటే ఇప్పుడు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంతటా ఉండదు. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే కొంత ఉంటుంది, ఓకే. హౌజెస్ సంబంధించిన వరకు PTIN అనే పేరు మీద ఉందా లేదా అని వెరిఫై చేసుకొని అతని పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్నది, ఆ భూమి ఇల్లు అతని పేరు మీద ఉందంటే కొంతవరకు మనకు సేఫ్టీ. ఇకపోతే మనకు ఈ వేకెంట్ ల్యాండ్స్ అన్నాను VLTA. సో ఇవి లేకుండా చేస్తే ఎట్లా మోసాలు ఎట్లా జరుగుతాయనే విషయం చెప్తాను. సో దట్ దాన్ని జాగ్రత్తలు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, పాస్బుక్ టైటిల్ డీడ్ ఉంది, నువ్వు కొనొచ్చు అని చెప్పాను నేను నిరభ్యంతరంగా. 95% చెప్పిన, 5% చెప్పలేదు. ఎందుకు అంటే నాకు ఇప్పుడు బ్యాంకు దగ్గర నేను లోన్ తీసుకుంటాను నా పాస్బుక్ పెట్టి, అది మార్టగేజ్ లోన్ అవసరం లేదు, ఓన్లీ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అంటాను నేను. డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ కింద 50,000 మ్యాక్సిమం ఫీ ఉంటుంది, అదర్వైజ్ మార్టగేజ్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను ఒక ఇండస్ట్రీ పెడుతున్నా, కాస్ట్లీ ల్యాండ్ ఉంది, టైటిల్ డిపాజిట్ పెడతా. ఆ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ ఇందులో మనకు రిఫ్లెక్ట్ కాదు, ఈసీలో రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి మీరేం ఎందుకంటే అది బుక్ 1లో రిజిస్టర్ కాదు, సో అది రిఫ్లెక్ట్ కాదు. సో ఇక్కడ మీరేమంటారు, పాస్బుక్ ఉంది కాబట్టి నేను కొన్నా అంటాను. రేపు తెల్లారి బ్యాంక్ కూడా వచ్చేస్తాడు, నాకు ఈయన ఆల్రెడీ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ కింద నాకు మార్టగేజ్ చేశాడు ఇది, అప్పుడు ఈ ల్యాండ్ నాది, నాకు చట్టపరంగా నాకు ఫస్ట్ రైట్ నాకు ఉంటుంది, నా అమ్మి నేను నా భూమి తీసుకున్నాను. సో ఆ మోసాలు అప్పుడు అక్కడ ఎవరు మోసపోయినట్టు, బ్యాంక్ వాడు మోసపోయినట్ట? కొన్నవాడు, ఎందుకంటే బ్యాంక్ వాడికి ఫస్ట్ రైట్ వచ్చేసింది ఆల్రెడీ. సో కొన్నవాడు ఏం చేయాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడగాలి. ఎప్పుడైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా రిజిస్టర్ చేయకూడదు. సో ఫస్ట్ ఏం చెప్పాను, పాస్బుక్ టైటిల్ డీడ్ ఉందా లేదా చూసుకో. రెండోది ఒరిజినల్ తీసుకోను, ఎట్టి పరిస్థితుల్లో ఫోటోస్టాట్ కాపీస్ యూ షుడ్ నాట్ ఎంటర్టైన్. అది. సో ఇప్పుడున్న ధరణిలో కొంతవరకు మనకు 90% సమస్య, 95% సమస్యలు సాల్వ్ అయినాయి. ఇక దీనికి వచ్చేస్తే నాన్ అగ్రికల్చర్కి వస్తే, మీరు ఇప్పుడు హౌస్ ఉంది, హౌస్ పర్మిషన్ ఉంది అంటే ఖచ్చితంగా నీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తే అయిపోద్ది. ఇక VLTA దానికి సంబంధించి, వేకెంట్ ల్యాండ్ సంబంధించి దానికి ఏమైనా అప్రూవల్స్ ఉన్నాయా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు లేదా DTCP కానీ, వాళ్ళ అప్రూవల్తో అది ప్లాట్లు చేసాం ఇలా వితౌట్ చేసిన 90% ఉంటే చేసి ఉంటే దానికి LRS ఏమన్నా అయిందా అది. మూడోది ఈసీ వెరిఫై చేయాలి కంపల్సరీగా. ఈసీ ఎందుకు వెరిఫై చేయాలంటే ఈసీలో ఏమన్నా మార్టగేజ్ పెట్టినా కానీ మనకు వస్తాయి, ఎక్సెప్ట్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ కాకుండా మిగతా ఏ పద్ధతిలో పెట్టినా మనకు ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఈసీ యూ మస్ట్ వెరిఫై ఇట్. సో వితౌట్ ఈసీ వెరిఫై చేసి నువ్వు ఈసీ కూడా ఏంటంటే సాధారణంగా వాడు ఇచ్చేటోడు ఏం చేస్తాడంటే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినంత వరకు 1-2 ఇస్తాడు, బట్ ఆ ఎంటైర్ సర్వే నెంబర్ మీద ఏం జరిగినాయి అనేది మొత్తం ఇవ్వాలి. కొన్ని స్టేట్లలో టోటల్గా ఇచ్చేస్తారు. ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ అక్కడికే పోతున్నాం. టోటల్ ఈసీ అందులో ఎన్ని మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ జరిగినా అదంతా కలిపితే ఒక 5-6 పేజీలు అయితే ఇచ్చేస్తాడు. వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత నీది, నథింగ్ టు డూ విత్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. సో అదొక చెప్పండి, ఈ వెరిఫై చేయాలి. సో ఈ విధంగా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని వీ కెన్ టెల్. ఇక్కడ సార్ ఈసీలో రిఫ్లెక్ట్ కాలేదు కాబట్టి బ్యాంక్లో ఆల్రెడీ మార్టిగేజ్ అయ్యింది, ఆ తర్వాత వేరే వ్యక్తి కొన్నాడు. ఇక్కడ ఈ వీళ్ళిద్దరు డిస్ప్యూట్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలి సార్? చాలా జరుగుతున్నాయి అట్లా ఈసీలో రిఫ్లెక్ట్ కాకుండా. అంటే మనం 83 నుంచి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటాం అప్డేట్. ఇప్పుడు సపోజ్ ఈ ఫ్లాట్ ఉందంటే మనం ముందు ఈసీలో మనం అక్కడ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో 83 to యాజ్ అండ్ టుడే అని మనం అప్లై చేస్తాం. అయితే ఈ మధ్యలో ఏమవుతుందంటే చాలా బ్రేకప్ అవుతున్నాయి, అంటే నేను ఫిజికల్గా చూసినాయి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫ్లాట్లు వేస్తారు. రూరల్ ఏరియాస్లో ఫ్లాట్లు వేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ ఫ్లాట్ కొంటున్నప్పుడు అది గ్రామ పంచాయతీకి లింక్ అసలు యాక్చువల్గా. అంటే మనం ఇక్కడ మిస్ అవుతుంది. అంటే చాలామంది ఏమవుతున్నారంటే ఆ ఫ్లాట్ అనగానే తీసుకుంటున్నారు, ఆ ఫ్లాట్కి అసలు అది శాంక్టిటీ ఉందో లేవో కూడా తెలియదు. ఫ్లాట్ కొంటున్నాం అంటే ఖచ్చితంగా ముందు గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పాలి, ఇది మేము అంటే టైటిల్ ఆ డిస్ప్యూట్ వాళ్ళ సంబంధం లేదు, లేఅవుట్ ఇది కన్ఫామా కాదని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేయాలి. అసలు మనం వాళ్ళకి రాయాల్సిందే. నేను నా దగ్గరికి వచ్చిన చాలామందికి ఈ మధ్యకాలంలో అందరికీ అదే చెప్పి వాళ్ళు విచిత్రంగా చూశారు, ఇదేం సార్ మమ్మల్ని అడగడం ఏందని చెప్పేసి. అంటే మీరు ఒకసారి వాళ్ళు కానీ ఇస్తే రేపొద్దున్నే గవర్నమెంట్ అంటే మీరు లేఅవుట్ ఇచ్చారనుకోండి, రేపొద్దున అసలు LRS అనేది నథింగ్ అరైజ్.
ఇంకొకటి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నాం అనుకోండి, కమిషనర్ గారు వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి అది ప్లాన్ ఇచ్చింది, సార్ నువ్వు 4th ఫ్లోర్లో నేను ఫ్లాట్ కొంటున్నాను, కొనొచ్చా లేదని వాళ్ళు సర్టిఫై చేయాలి. ఈ రెండు జరిగినప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అనేది ఉండవు, ఈ అక్రమాలు ఉండవు, సక్రమాలు ఉండవు. అంటే మనం సిస్టమ్ బిల్డప్ చేయడం మీద మనం చెప్తున్నాం ఇక్కడ. అది జరగట్లేదు. ఏంటంటే మా వాడు కొన్నాడు కదా నేను కొనాలి, వాడికి బాగుంది నాకు బాగుంటుంది అంతే. ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది మనకి. లీగల్ అంటే పర్ఫెక్ట్గా చూడట్లేదు. మన అదృష్టం కొద్దీ ఆయన నిలబడితే పోతాయి. ఇది ఎక్కువ జరుగుతుంది, ఎక్కువగా. లీగల్ అనేది తక్కువగా జరుగుతుంది. ఇది ఇంకా రావాలి. ఇంకోటి మనం కొంటున్నప్పుడు ఏంటంటే అయినా సరే పాస్బుక్ కానీ ఇంకోటి కానీ ఏంటంటే ఇప్పుడు చూడాల్సిన లీగల్ ఎయిర్స్ని కూడా ఇంపార్టెంట్. అంటే ఎవరున్నారు, తండ్రి చనిపోతే ఏంటి, మైనర్స్ ఉంటే ఏంటి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మైనర్స్ మీద కూడా, ఎందుకంటే ఓ 30 years పోయినా కూడా వాడు రేపొద్దున్నే వాడు అటైన్ మెజారిటీ అనుకోండి, వాడు మళ్ళీ రేపొద్దున్న షూట్ దాఖలు చేస్తాడు. 3 years వరకు వాడికి అది ఉంది. అంటే చట్టాలు అద్భుతంగా నిర్దేశించినప్పటికి కూడా వీటిని అంటే ఎక్స్పోజ్ కావడంలో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు మీకుంది 1961లో మనకి డెత్ బర్త్ సర్టిఫికేట్ అంటే అప్పుడు యాక్ట్ వచ్చినప్పటికి కూడా ఈ రోజు కూడా మీకు స్కీముల కోసం 40 ఏళ్ళ నుండి 60 ఏళ్ళు రాసుకుంటున్నారు. దాన్ని ఎవడు అనట్లేదు. అంటే కారణం ఏంటంటే ఆ వైలేషన్స్ ఎక్కువైనా, ఆ ఫ్రేమింగ్ కరెక్ట్ లేదు. మనకి ట్రెడిషన్ కొట్టుకొని పోతా ఉన్నాం. అంటే మనకి రాజకీయ వ్యవస్థ ఏం చేసిందంటే వ్యవస్థను ఇంకా బిల్డప్ చేయట్లేదు నానుతా ఉంటారు అంతే. ఇది ఎక్కువ జరుగుతుంది. ఇది ఈ దేశంలో ఏంటంటే ముందు బిల్డప్ కావాలి. పొలిటికల్ సిస్టాన్ని పోయిన తర్వాత కాపలాదారుడు దొంగ అయిన తర్వాత ఇల్లు బాగుండాలని ఎట్లయితే కోరుకోవడం తప్పో ప్రతి సిస్టంలో కూడా అంతే. ఇప్పుడు అందుకోసం మనదంతా ఏంటంటే లా లేదు, ట్రెడిషన్ ఇంకా నడుస్తూ ఉంది. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవహారానికి వచ్చేసరికి ఇక్కడెక్కడన్నా అక్రమాలు జరిగే అవకాశం ఉందా స్టాంప్స్ డ్యూటీ ప్రక్రియలో? ఎందుకంటే ఎమ్మెల్యే కృష్ణ యాదవ్ విషయంలో స్టాంప్స్ కుంభకోణం జరిగిందని మనం ఏంటి సార్ ఆ కేసు వివరాలు ఏంటి, ఏం జరిగింది అసలు? ఓకే, అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే ఫిజికల్గా స్టాంప్స్ ఫిక్స్ చేసేది ఉండేది. అప్పుడు సపోజ్ ఒక స్టాంపు డ్యూటీ ఒక 10 లక్షలు కట్టాలనుకుంటే 10 లక్షల స్టాంపులు దాన్ని అతికించాలి. అంటే ఒక్కొక్క స్టాంప్ పేపర్ 5,000 10,000 కూడా ఉండేది. సో అప్పుడు ఏంటంటే ఫిజికల్గా అతికించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మ్యానిపులేషన్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే దొంగతనంగా ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి ప్రింట్ చేసి సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చేస్తే సబ్ రిజిస్ట్రార్ అతని దగ్గర ఉన్న సిస్టంలో వెరిఫై చేసుకునే పరిస్థితి లేదు. సో అది అప్పుడు జరిగింది. తర్వాత ఈ స్టాంప్ కుంభకోణం ఇది జరిగిన నేపథ్యంలో గవర్నమెంట్ ఏంటంటే కొన్ని డెసిషన్ తీసుకుంది. సో ఇప్పుడంతా కూడా ఒక 100 రూపాయల స్టాంప్ పేపరే మనం తీసుకుంటాం, బియాండ్ దట్ మనం తీసుకోం. మిగతాదంతా కూడా ఏం చేస్తామంటే ఆన్లైన్లో పేమెంట్ చేపిస్తాం. సపోజ్ మీరు 1,00,000 స్టాంప్ డ్యూటీ కట్టాలి, 100 రూపాయల స్టాంప్ పేపర్ మాత్రమే తీసుకొని దాని మీద అగ్రిమెంట్ రాసుకుంటాం. ఈ 99,900 అంతా కూడా మీరు ఏం చేస్తారంటే బ్యాంకులో త్రూ చాలన్ ద్వారా పేమెంట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనకు సో ఇంతకు ముందు ఏమో మాన్యువల్గా పేపర్లు 1,00,000 స్టాంప్ డ్యూటీ పేపర్లు పెట్టి ఏమైపోతుండే, అది ఆడు కలర్ జిరాక్స్ తీసుకుని పెట్టినా ఒరిజినల్ అదే తెలియదు. ఒకటి తర్వాత రకరకాల పద్ధతుల్లో ప్రింట్ చేశారు అవి. ఇప్పుడు 30 ఏళ్ళ డాక్యుమెంట్ తీసుకుంటామంటే తెస్తున్నారు, అసలు ఎట్లా వస్తుందో అర్థం కావట్లే. స్టాంప్స్ ఇప్పుడు సపోజ్ 100 రూపాయల స్టాంప్ కావాలి, ఆ స్టాంప్ వస్తుంది, మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని కరెక్ట్ పర్ఫెక్ట్ ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లే. ఆన్సర్ ఇట్. ఇప్పుడు 100 రూపాయల స్టాంప్ పేపర్ అంటే మీకు అంటే మన పబ్లిక్లో కొద్దిగా రాంగ్ నోషన్ పోకూడదు. సో కొందరు ఏంటంటే గతంలో స్టాంప్ వెండర్స్ పర్చేజ్ చేసుకుని పెట్టుకున్నారు, అవి సేల్ చేయాలి, అట్లాగే ఉండిపోయినాయి. ఇప్పుడు కొంతమంది దాన్ని వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 100 రూపాయలు కాలపరిమితి లేదు, స్టాంపు కాలపరిమితి లేదు, ఏముండదు దానికి ఎప్పుడైనా వాడుకోవచ్చు. దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డే. అందుకనే ఇప్పుడు ఏం చేసామంటే మా దగ్గర నేను కమిషనర్గా ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అన్నింటినీ కూడా గతంలో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ మానేసేసి మా దగ్గర క్యాష్లెస్ ఆఫీస్ చేసినాం. బట్ వీరు అన్నదానికి సొల్యూషన్ అది కావచ్చు. బట్ ఇంకా అక్కడెక్కడెక్కడన్నా మిగిలిపోయినవి ఉంటే దాన్ని వాడుతూ ఉండొచ్చు. బట్ అవి వెరీ మనం ఒక చాలా తక్కువ, అది మోసం చేయాలి ఇంటెన్షన్ లేదు తప్ప కాకపోతే ప్రభుత్వానికి దానివల్ల మనకు రెవెన్యూ. తర్వాత ధరణి పోర్టల్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పోర్టల్. దానిలో ఇప్పటి వరకు చాలామంది ధరణి పోర్టల్లో మా పేర్లు కనిపించట్లేదు, రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనేది చాలామంది చెప్తున్నటువంటి సమస్య. ఏం జరుగుతుంది అసలు, దాని పరిష్కారం అవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు ధరణి పోర్టల్ తయారు చేయకుండా మొదలు ఏంటంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అని చేశారు ఒక 2 years. ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాంలో ఏం చేశారంటే ఏదైతే ల్యాండ్స్కు టైటిల్ క్లియర్గా ఉందో వాటిని మాత్రం మనం ఏ కేటగిరీ ల్యాండ్స్ కింద చేసి
మనం వాటికి ధరణి అంటే మన రిజిస్ట్రార్లో ఎంటర్ చేసి మన పహని కానీ లేదా ల్యాండ్ రికార్డ్స్ దాంట్లో ఎంటర్ చేసి తహసీల్దార్ సంతకం పెట్టడం జరిగింది. అది డిజిటల్ సంతకం. ఏదైతే దాంట్లో కొన్ని కొట్లాటలు ఉన్నాయి అంటే డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, అవన్నిటిని బి కేటగిరీ చేసి పెట్టారు. సో ఈ బి కేటగిరీ ల్యాండ్స్ అనేది ఇప్పుడు ధరణిలో రిజిస్టర్ అవి రిఫ్లెక్ట్ కావు. కాబట్టి వీటిగా నేను పొజిషన్లో ఉన్నాను, నా భూమి ధరణిలో వస్తలేదు అనేది కొన్ని ఉండొచ్చు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు ఏంటంటే దానికి ట్రిబ్యునల్స్ పెట్టారు. మన ఆర్ఓఆర్ యాక్ట్ 2020లో అమెండ్ చేసిన దాని ప్రకారం కలెక్టర్కు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అప్లై చేసినట్టు దాని ప్రకారం వాళ్ళు వెరిఫై చేసి ఎవరికి హక్కులు ఉన్నాయనేది నిర్ధారిస్తారు. దాని మీద ఒకవేళ గ్రీవెన్స్ ఉంటే దే కెన్ గో టు కోర్ట్ ఫర్ అప్పీల్. అది దట్స్ ద ప్రొసీజర్. సో మనకేంటంటే ఇప్పుడు ఈ ధరణి పోర్టల్లో సుమారు 90% మనకు ఇప్పుడున్న భూములపైన టైటిల్ క్లియర్గానే ఉంది. ఒక 10% గొడవ. మన దగ్గర ఏంటంటే మనం సింపుల్గా ఒక ఇష్యూని తీసుకొని మొత్తం ప్రపంచం అంతా అట్లాంటి ఇష్యూని ఉన్నదనుకుంటే పొరపాటు అది. సో మనం 90% ల్యాండ్స్ ఉన్నాయి క్లియర్గానే, బట్ 10% ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అసైన్ ల్యాండ్ భూమి కొన్నోడు ఉన్నాడు. సో ఇప్పుడు నా పేరు వస్తలేదంటే ఎట్లా వస్తుంది? అసైన్ ల్యాండ్ చట్టం ఉంది, ప్రొహిబిటెడ్ ఉంది. సో అట్లాంటి అసైన్ ల్యాండ్ భూములు ఉండొచ్చు, లేదా టెనెన్సీ ల్యాండ్స్ ఉండొచ్చు, లేదా ఏజెన్సీ ఏరియాలో ఆ యాక్ట్ 1/70 యాక్ట్ అమల్లో ఉంది, అక్కడ ఆ ల్యాండ్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ అవుతుంది. ఎందుకంటే దాదాపు ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాంలో 90% రికార్డ్స్ క్లారిటీగా వచ్చేసింది. ఓన్లీ ఇప్పుడు 10% ఇష్యూ ఉందో ఆ పాలసీ మనం సాల్వ్ చేయాలి. సో దానికి ఇంకా దాన్ని పర్ఫెక్ట్గా చేయాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోవాలా, యాక్ట్ తీసుకురావాలి. టైటిల్ రిజిస్ట్రేషన్ బిఫోర్ ల్యాండ్ హైజ్ టు బి సర్వేడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ నేను వాట్ ఎవర్ ఐ టోల్డ్ బిఫోర్ దట్ హైజ్ టు బి డన్. అప్పుడు తప్ప నీకు పర్మనెంట్ పరిష్కారం ఇవన్నీ కూడా మనం ఏంటంటే టెంపరీగా ఏడ్చేవాడు కళ్ళు తుడిచేలా ఉంటుంది, కానీ మొత్తం ఏడుపుగా మనం మాన్పించే పరిస్థితి ఉంది. అది రావాలంటే ఈ టైజ్ టు హ్యావ్ టు గో టు మూవ్ టు అనదర్ లెవెల్. గతంలో నక్సలైట్స్ ఆ మధ్యకాలంలో ఉన్నప్పుడు చాలామంది భూములు ఆక్రమించి చాలామంది పేదలకి పంచిపెడుతున్నటువంటి సందర్భాలు అయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడేమో రైతు భరోసా, ఇక్కడేమో రైతు బంధు తీసుకొచ్చినటువంటి సందర్భాల్లో అనుభవజ్ఞులకు కాకుండా పాత యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే రైతు బంధు కూడా వెళుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అనుభవజ్ఞుల పరిస్థితి ఏంటి? ఎట్లా పరిగణింపబడుతున్నారు వీళ్ళు? అంటే అప్పుడు భూస్వామ్య విధానం ఉన్నప్పుడు, భూమి కొందరి చేతుల్లో ఉన్నప్పుడు నక్సలిజం ఏం చేసిందంటే వాళ్ళని భయపెట్టి ఇదిగో మేము పంచుతున్నామని జెండాలు బాతింది. అప్పుడు జెండాలు బాతి ఏం చేసిందంటే అథెంటికేటెడ్గా ఇవ్వలే, మీరు ఇది చేసుకోండి, మీరు ఇది చేసుకోండి అని చెప్పింది. అది రికార్డు మారలేదు కదా. ఇప్పుడు రైతు బంధు వచ్చింది, రికార్డు ఎవరుకుంటూ వాళ్ళ పేరు మీద వస్తూ ఉంది. ఇప్పుడు దున్నుతున్న వేరున్నా చాలామంది ఇప్పుడు మనం హైదరాబాద్ వచ్చిన వాళ్ళల్లో చాలామందికి అక్కడ భూములు అక్కడ ఉంటే రికార్డు మారలేదు కాబట్టి వీళ్ళ పేరు మీద వస్తూ ఉంది రైతు బంధు. అక్కడ కానీ ఇక్కడ కానీ అంటే రికార్డు మారితేనే కదా దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. కానీ చేసుకుంటుంది మాత్రం వీళ్ళే చేస్తున్నారు. కానీ ఎన్నేళ్ళు చేసినా కూడా వాళ్ళని కనీసం టెనెంట్ కింద కూడా గుర్తించట్లేదుగా. వాళ్ళు అట్లా ఉన్నారు, రికార్డు ఇట్నే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రైతు బంధు దేన్ని బేస్ చేసుకుంటుంది? రికార్డులు బేస్ చేసుకొని రైతు బంధు ఇస్తుంది. అందువల్ల సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎవరైతే రిజిస్టర్డ్ కలిగి ఉంటారో లేదు, ఎట్లా ఓన్ చేసుకుంటారు వాళ్ళు? అంటే ఒకవేళ సీలింగ్ యాక్ట్ అట్రాక్ట్ అవుద్ది అనుకోండి, అటువంటిప్పుడు కొన్ని భూములు వచ్చేసినాయి కొంతమందికి. ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాస్ట్గా 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్న వాళ్ళకి సీలింగ్ యాక్ట్ ప్రకారం కొన్ని నోటీసులు ఇచ్చి అమ్మారు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చేశారు. అటువంటిప్పుడు ఏంటంటే వీళ్ళు కొంతమందిని చూపించారు భూస్వాములే, ఇదిగో మనం మళ్ళీ మన కింద ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళని చూపించేసి కొంత డివిజన్ చేశారు. అయితే ఇప్పుడు భూములు పెరిగిన తర్వాత మళ్ళీ మీకు కరీంనగర్ కొన్ని ఏరియాస్లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. మీకు ఇక్కడ గుళ్ళపోచంపల్లి ఆ ఏరియాలో కూడా 2-3 వేల ఎకరాలు ఉన్న దగ్గర కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి హైకోర్టులో కేసులు వేసినవి కూడా ఉన్నాయి. మొత్తం మీకు కాదు మాకు వస్తుంది అని చెప్పేసి. సో ఆల్రెడీ మారినప్పటికి కూడా టెనెంట్ యాక్ట్ కింద ఇచ్చినప్పటికి కూడా ఇటువంటి సమస్యలు ఇంకా కొన్ని నాంతనే ఉన్నాయి. ఎందుకంటే భూములు పెరిగిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇచ్చేటువంటి భూములు, ప్రభుత్వం ఇచ్చేటువంటి భూముల విషయంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? అంటే 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అనేది జనరల్గా వాళ్ళకు ఉన్నటువంటి నిబంధన. ఇప్పుడున్నటువంటి నిబంధనలు ఏమున్నాయి సార్ అసలు? అంటే ఇప్పుడు కూడా అదే నిబంధన ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, పొలిటికల్ సఫరర్స్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్, దీస్ 3 కేటగిరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్కు కానీ తర్వాత ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కు ఏదైతే ఇచ్చిన భూమి 10 years తర్వాత అమ్ముకోవచ్చు. ఈవెన్ పొలిటికల్ సఫరర్స్ ఆల్సో దే కెన్ సెల్ ఇట్. కాకపోతే ఏంటంటే వాళ్ళు అమ్ముకునే మొదలు కలెక్టర్కి అప్లై చేసి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కలెక్టర్ గారి దగ్గర తీసుకుని దాన్ని అమ్ముకోవడానికి అవకాశం 10 సంవత్సరాల తర్వాత అవకాశం ఉంది. బట్ నాకు తెలిసినంత మటుకు పొలిటికల్ సపోర్టర్స్కు అంత టైం కూడా లేదు అని అనుకుంటున్నాను. బట్ ఐట్ హెస్ టు బి వెరిఫైడ్. తర్వాత ఇంకా కీలకమైనటువంటి అంశం ఈ మధ్యకాలంలో బాగా తెర మీదకి నానుతున్నటువంటి అంశం తెలంగాణలో ప్రభుత్వ భూములు
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వం అమ్ముకోవచ్చా రకరకాల కారణాలు చెప్పి, దీనికి యాక్ట్ ఏం చెప్తుంది? యాక్ట్ అంటూ ఏం లేదు. ప్రభుత్వము పబ్లిక్ పర్పస్గా ప్రజల అవసరార్థం ఉపయోగం కొరకు, ప్రజోపయోగం కొరకు రెవెన్యూ మొబిలైజేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని విలువైన భూములు కూడా ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో కాపాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చట్టాలు ఎంత చేసినా కింద అమలుపరిచే యంత్రాంగం కూడా కొంత లాక్సిటీ ఉండొచ్చు. సో దానివల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఏంటంటే ఇక మన ఒక్క స్టేటే కాదు, ఇక్కడ చాలా దగ్గర కూడా ప్రభుత్వాలు కొన్ని విలువైన భూములు ఉంటే వాటిని అమ్ముకొని వచ్చినటువంటి రెవెన్యూను ప్రజా అవసరాల కొరకు వాడుతూ ఉన్నాయి, ప్రజా ఉపయోగాల కొరకు. అంటే సార్ ఇక్కడ ఒక రకంగా రాజకీయ ఆరోపణ కూడా పరిరక్షించలేము అనేటువంటి కారణంతో ప్రభుత్వం అమ్ముకోవడం పరిరక్షణ ఒకటే కాదు కదా, ఇక్కడ పబ్లిక్ పర్పస్ ఒకటి ఉంది. రెండోది కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాల్లో రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ప్రజలు. ఏదో రూపంలో వచ్చేసి ఏదో రూపంలో డాక్యుమెంట్, ఇప్పుడు నేను చెప్పాను సుప్రీంకోర్టులో 70 సంవత్సరాలు, దాదాపు 70 మనకు 1970 నుంచి నలుగుతున్న ఇష్యూ, అంటే 50 సంవత్సరాలు నలిగిన ఇష్యూను సాల్వ్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మనం అట్లాగే పెడితే మళ్ళీ రేపు తెల్లారి ఇంకో లీగల్ డాక్యుమెంట్, మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి. సో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఎక్కడ లొసుగులు ఉన్నాయనే దాన్ని తీసుకొని కొంతమంది మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి చేసుకోవచ్చు. దాని గురించి నేను కామెంట్ చేయను, అది ప్రభుత్వం యొక్క పాలసీ, అది దాన్ని వీ కాంట్. రైట్ సార్, ఇక్కడ ప్రభుత్వం దేని ఆధారంగా ఉన్నటువంటి భూముల్ని అమ్ముకోవచ్చు? సార్ చెప్తున్నట్టు రెవెన్యూ కోసం, లేకపోతే ప్రజల సంక్షేమం కోసమా, లేకపోతే అవి పరిరక్షణకు నోచుకోవట్లేదు అనేటువంటి కారణమా? ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్గా అమ్ముతుంది ఒకటి. రెండోది, ప్రభుత్వం ఎప్పుడు భూములు ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రజా ప్రయోజనార్థం ఉండాలి, అది ఉండట్లేదు ఇక్కడ. రెండోది, నేను కాపాడలేను అనేది కూడా మీనింగ్లెస్. ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే మీకు ఇండస్ట్రియల్ కారిడార్లు పెట్టేసి దాంట్లో ఇచ్చేసి అమ్మనీయకుండా చూసేది, కొన్ని ఇండస్ట్రియల్ పెట్టేది, దానికి ఇవ్వాలి అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఏమో చేస్తుందంటే ఖజానాలు నింపుకోవడానికి ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది చాలా తప్పు. అసలు నీకు వస్తుంది, ఆదాయం వస్తుంది, ఈరోజు అమ్మేస్తావు, రేపు పొద్దున్న 2000 కోట్లు వచ్చాయి, ఎల్లుండి ఉండవుగా, అయిపోతాయిగా. కానీ భూమి ఉంటుందిగా. ఇప్పుడు మీకు బొల్లారం ఇండస్ట్రీ ఉంది, అవి మొత్తం చాలా వరకు ఇండస్ట్రీ కారిడార్లు తయారు చేశారు. మీరు అవి తయారు చేస్తే అది ప్రజా ప్రయోజనార్థం, ఉపయోగార్థం రెండు ఉంటాయి దాంట్లో. కానీ ఇది మాత్రం చాలా తప్పు అసలు. ఇది ప్రభుత్వం చెప్తుంది మాత్రం. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ఆ భూమి పోయింది. సార్, చిరంజీవులు గారు, చెంచరామయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్. చాలా అంశాలు మీ ద్వారా ఇవాళ వాల్యుబుల్ వ్యక్తులు, వాల్యుబుల్ అంశాలు ప్రజలకు తెలియజేశారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరి ఒక నేతతో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.